నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్, ఇప్పుడు తెలుగులో. నా పేరు బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నూగ్. బోగస్ నూగ్. పూర్తి పేరు బోగస్, అక్కర్లేని పేరు నూగ్. బోగస్ ఇవాళ మనకి ఎంతో భారమైన ఎపిసోడ్ ఇది. లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో కూడిన ఎపిసోడ్. ఎందుకంటే ఇవాళ మనం చర్చించబోయే చిత్రం పేరు మురారి. ఈ చిత్రం మనం ఎంచుకోలేదు, మన ప్రొఫెషనల్ లిసనర్స్లో నుంచి ఒక్క లిసనర్ ఎంచుకున్నాడు. ఇది పేట్రియాన్ స్పాన్సర్డ్ ఎపిసోడ్. క్లాప్స్ వావ్, క్లాప్స్. ఎన్ఎం వాయిడ్కి థ్యాంక్స్ చెప్పండి. ఎన్ఎం వాయిడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నువ్వు రిక్వెస్ట్ చేసినావు పేట్రియాన్లో, దానికి నీకు అవార్డు ఇచ్చుకుంటున్నాం మేము. ఎన్ఎం వాయిడ్ ఎంత వాయిడ్గా ఉన్నా కానీ ఈ ఒక్క చిన్న యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ తోటి చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారిపోయారు, ఎస్పెషలీ ప్రొఫెషనల్ లిసనర్స్. సో అందరూ ఇన్స్పిరేషన్ తీసుకొని ఎన్ఎం వాయిడ్ నుంచి మీరు కూడా వెళ్ళండి పేట్రియాన్కి, అండ్ యూ క్యాన్ స్పాన్సర్ అన్ ఎపిసోడ్. అండ్ అంతేకాదు బ్రూట్, ఎన్ఎం వాయిడ్ కూడా బీయింగ్ అ ప్రొఫెషనల్ మనకి తర్వాత రాస్ కూడా చెప్పాడు వై ఐ చోజ్ మురారి. గుడ్ స్టోరీ విత్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గ్రిట్ అండ్ ఫేట్. సో ఈ మెసేజ్ వల్ల నాకు అర్థమైంది సంకల్పం అంటే గ్రిట్ అని. సంకల్పం మాకున్నది అది. నేను ఏజెన్సీ అనుకున్నా, కానీ ఈ మెసేజ్ చదివాక ఓకే ఇది సంకల్పం అంటే గ్రిట్ అనుకుంటా. నాకు ఎప్పుడో తెలిసినాం, అంతే నువ్వు చదవక ముందరే తెలిసినాం. అది కాకుండా క్యారెక్టర్స్, నెక్స్ట్ వచ్చి ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, ఎస్పెషల్లీ బీజిఎం. I watched it in theater multiple times with good DTS. Okay. Camera work was outstanding. Okay. And not any hero fan. I just bleed for good cinema. Very good. సమాప్తం. NM Wide, you also bleed for professionalism. అది మర్చిపోకు నువ్వు. Yes. ఎందుకంటే ఈ ఎట్లయితే బరికిండో NM Wide, మనం చూసినాం అందులో రెడ్ లైన్ మార్జిన్ కొట్టిండు, బ్లూ లైన్ మార్జిన్ కొట్టిండు, అంతా రాసిండు, మంచిగా రబ్ చేసి మళ్ళీ కొంచెం అంతా వేసిండు. చాలా ప్రొఫెషనల్ అప్రోచ్ ఉండే. And we appreciate professionalism. Expert కాదు, professionalism is always appreciated at Thai Gap. అందుకనే నీకు ఒక ప్రొఫెషనల్ అవార్డ్ ఇస్తున్నాం NM Wide. క్లాప్స్ ఫర్ NM Wide. ఎవ్రీబడి, మీరు కూడా మీ రూమ్లలో వింటూ క్లాప్స్ చేయండి. అవార్డ్స్ అంటే బోగస్. స్పెషల్ గెస్ట్, నీకు అవసరం లేకుండా క్లాప్స్ కొట్టడం తెలియదు. అసలు నీ ఎందుకు ఉన్నావు, అసలు నేను ఎందుకు రానిస్తున్నావు మాకు అస్సలు తెలియదు. అన్నిటికీ ట్యూబ్ లైట్, అన్ని ఏదో ఎప్పుడో అయిన దానికి ఇప్పుడు చప్పట్లు కొడుతున్నావు నువ్వు. ఎనీవేస్ బోగస్, అవార్డ్స్ అంటే మనం వెళ్ళిపోవాలి మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్కి. అవార్డ్స్, ప్రొఫెషనల్ అవార్డ్స్ అవేంటంటే తొందరతో రేపు బోగస్. ఇన్స్టాగ్రామ్లో @_ThaiGap, ట్విట్టర్లో @ThaiGap, మన ఈమెయిల్ mindthigap@gmail.com. ఇవే కాకుండా మేము డిస్కార్డ్ మరియు పేట్రియాన్లో కూడా ఉన్నాము. ఈ డిస్కార్డ్ అండ్ పేట్రియాన్ లింక్స్ని మేము ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో పెడతాము, మరియు మా లింక్ ఇన్ బయోలో కూడా పెడతాము. నొక్కకపోతే మీరు తరతరాలుగా బాధపడతారు. నొక్కండి, వచ్చేయండి పేట్రియాన్ అండ్ డిస్కార్డ్కి. తప్పస్తావా నువ్వు? దీంతో మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ సమాప్తమైనవి. చాలా బాధాకరమైన విషయం అది. అవార్డ్స్, లాడ్ ఆఫ్ అవార్డ్స్. ఇప్పుడు వెళ్ళిపోదాం బోగస్. NM Wide కోరిన కోరికకి మనం జస్టిస్ చేయాలి. మురారి చిత్రం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. సన్ టీవీలో ఉంది అనుకుంటా కదా. సన్ టీవీ, సన్ నెక్స్ట్ లో ఉంది. సన్ నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ లో కొంచెం సర్కస్ చేయాల్సి వస్తుంది. యూట్యూబ్ లో అంటే ఫుల్ ఫ్లోలో లేదు. ఇప్పుడు NM Wide లాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే సన్ నెక్స్ట్ లోనే చూడాలి. బాధాకరమైన విషయం ఏంటంటే బ్రోడ్, అన్నిటికంటే బెస్ట్ ప్రింట్ యూట్యూబ్ లో ఉన్నది. అవును, కానీ ఆ ప్రింట్ తమిళ్ డబ్డ్ ప్రింట్. ఓ మై గాడ్. సో ఎనీవేస్ మురారి చిత్రం సన్ నెక్స్ట్ లో ఉన్నది, తెలుగు ఒరిజినల్. మీరు హిందీ కూడా చూస్తారు అంటే మీరు తప్పకుండా వెళ్ళండి హాట్స్టార్కి, అందులో హిందీ వర్షన్ ఉన్నది, ప్రింట్ బాగానే ఉన్నది. సో అది కూడా చూసుకోవచ్చు మీరు. సో ఈ చిత్రం సారాంశం ఏంటో బోగస్ NM Wide మనకి మెసేజ్ రాసినట్టు ప్రొఫెషనల్ గా చెప్పేసి. నేనా? నువ్వా? సారాంశమా? NM Wide కా? నో వే. మురారి చిత్రం సారాంశం ఏంటంటే 19వ శతాబ్దంలో, లాంగ్ బ్యాక్, అక్కడి నుంచి మొదలవుతుంది కథ. వెరీ లాంగ్ బ్యాక్. కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, స్టన్ అవ్వాల్సిన విషయం, కథ వినడానికి ఎవడో కాన్కిస్ గా రాడు, జస్ట్ కథ స్టార్ట్ అయిపోతుంది అంతే. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఇది ఇక్కడే ఇందువల్లనే ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా ఇది. అరే ఎవరికి వచ్చి కథ చెప్పకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆడియన్స్ ఎలా కన్ఫ్యూజ్ కాలేదు. ఐఎమ్ అపాల్డ్. యా నేనైతే చాలా
ఆశ్చర్యపోయినాను నేను. సో ఆ చిన్న స్పాయిలర్ చెప్పినందుకు మన్నించాలి. కాకపోతే ఇట్స్ అవుట్ స్టాండింగ్ స్పాయిలర్ అది ఈ సినిమాకి. మీరు స్టన్ అవుతారు, విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. అదే. సో 19వ శతాబ్దంలో ఒక గుడి దగ్గర సిట్టింగ్ వేస్తారు ముగ్గురు, ఇద్దరు తెల్లోళ్ళు ఒక నల్లోడు. పప్పు నల్లోడు కాదు, బ్రౌన్. అంటే వాళ్ళ ముందు బ్రౌన్ ని తెలుగులో ఏమంటారు మాకు రాసి చెప్పండి. ఇంకా అప్పటికే గోడకి ఫోటో ఫ్రేమ్ ఇంకా ఎక్కలేదు. సో 1900 ఏదో శతాబ్దం, కమాన్, అప్పుడు ఫోటోలు కూడా లేకుండే. అదే. సో ఈ నల్లోడు ఈ తెల్లోళ్ళకి బాగా అప్ లో ఉన్నాడు. పైసలు తీర్చడానికి ఎట్లా అంటే, నా దగ్గర పైసలు ఏం లేవు కదా అంటాడు. నీ దగ్గర పైసలు ఎవరికి కావాలి? గుడి మీదే, గుడిలో ఉన్న విగ్రహం మీదే, ఆ విగ్రహానికి ఉన్న నగలన్నీ మీవే, సో తీసేసుకుందామంటే జోష్ లో మంది ఎక్కువయ్యి ఈ నల్లోడు కూడా గడ్డపారెత్తి గుడిలోకి వెళ్తాడు తీసేద్దామని చెప్పేసి. అలా వెళ్తూ ఉండగా ఒక ఏనుగు అడ్డం వస్తుంది, ఎలాగో తప్పించుకొని గోపురంలోకి వెళ్తారు. అక్కడ ఈ నల్లోడు వచ్చి ఆ విగ్రహాన్ని ముట్టబోతుంటే అప్పుడే సడన్ గా విఎఫ్ఎక్స్ వస్తుంది. సో అమ్మవారి దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ వచ్చి ముగ్గురిని చంపేస్తుంది అక్కడే 1900 శతాబ్దంలో. అప్పటి నుంచి ఈ నల్లోడు కుటుంబం మీద మొత్తం శాపం అన్నమాట. ప్రతి 48 సంవత్సరాలకి 48 ఫర్ అవర్ ప్రొఫెషనల్ లిసనర్స్. ఎవ్రీ 48 years కి ఈ కుటుంబంలో ఎవరో ఒక మొగాడిని లేపేస్తాం. దట్స్ ఇట్. You have to pay the price. ఈ అపచారం చేసినందుకు లైఫ్ లాంగ్ బోగస్. ఐ రిక్వెస్ట్ మళ్ళీ అనవా. ఈ అపచారం చేసినందుకు బ్యూటిఫుల్. మీకు లైఫ్ టైం గ్యారంటీ ఈ కర్స్ ఇది. నో టేక్ బ్యాక్స్. ఈ శాపము నో టేక్ బ్యాక్స్ ఈస్ నో మనీ బ్యాక్ గ్యారంటీ. సో ఎవ్రీ 48 years మీరు త్యాగం చేయాల్సిందే. ఆటో పే మోడ్. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఆటో పే. ఇది బేసిస్ అన్నమాట ఈ కథకి. ఇలాంటి కుటుంబంలో ఫ్రెష్ గా ఊత్ లో ఉన్న యువకుడు మురారి. సో ఈ శాపం మురారి మీద ఉంటది. మురారి చెందిన కుటుంబానికి ఇంకో కుటుంబం కూడా ఏదో అటాచ్డ్ ఉంటుంది. అది ఏదో చుట్టరికమో సంథింగ్ టాప్ అప్ అది. కాకపోతే వాళ్ళు అక్కడెక్కడ దూరం ఉంటారు. అక్కడ వెళ్ళాలంటే ఫెర్రీ ఎక్కాలి. ఆ కుటుంబంలో ఒక వసుంధర అనే ఒక అమ్మాయి ఉంటది. కాల్ మీ వసు. ఇట్స్ ఫ్రెష్ ఊత్ అగైన్. సో ఆబ్వియస్లీ మురారికి వసుకి ఒక లింక్ ఉంటది, ఒక లవ్ స్టోరీ ఉంటది. వసు ఎంత అందంగా ఉందంటే ఈ సినిమా అంతా వసు చేత పిడకలేయించారు గోడకి. దాంతో కూడా తీరలేదు అని చెప్పేసి బురదతో ఆడుకోవిచ్చారు ఇట్లా. అదే సరిపోదు అంటే హీరోయిన్ బురదనెత్తి హీరో మీద పుయ్యడం జరుగుతుంది సినిమాలో. ఇంకా ఇవి కాకుండా మీకు సినిమాలో ఏనుగులు ఉంటాయి, గుంటూరు కారంలో ఉన్న జీపు, దాని చిన్నతనం మీరు ఇక్కడ ఈ సినిమాలో చూస్తారు. బాల్యం దాన్ని. ట్రావెల్డ్ లాంగ్ వే అసలు. హైదరాబాద్ గుంటూరే కాదు, దానికంటే ఇంకా చాలా ఎక్కువ అక్రాస్ టైం. 2001 నుంచి చేస్తూనే ఉంది ప్రయాణం పాపం. అది కాకుండా 150 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఐ థింక్ నువ్వు ఒక 50-60 తక్కువ. నేను ఇంకా తక్కువనే చెప్తాను. ఈ కాకుండా మధ్య మధ్యలో అన్బిలీవబుల్ విఎఫ్ఎక్స్ వస్తుంటాయి. అండ్ ఇదంతా కాకుండా ఒక శాపం ఉంటది. శాపం ఇస్ ఆన్ గోయింగ్ శాపం. ఇదన్నిటి మధ్యలో హీరోయిన్ ని కాఫీ తీసుకురామంటాడు. హీరోయిన్ హీరోకి కాఫీ తీసుకురాదా అన్నదే సినిమా. మీరు తప్పకుండా చూడండి మురారి. బోగస్ సారాంశం ఏంటో. అరే ఎన్ఎం బాయ్, ఐ మేక్ షూర్ యూ లిసన్ దిస్, ఓకే? ఈ అపచారాన్ని విను. సారాంశం ఏమో కానీ యూ డెఫినెట్లీ క్రియేటెడ్ ఇంట్రెస్ట్. నిజంగా. ఇప్పుడు ఆ కాఫీ ఎట్లా, హౌ ఇస్ ఇట్ మేడ్, హూ మేక్స్ ఇట్, హూ హ్యాస్ ఇట్, ఎవరికి తెలియదు. మూవీ లాస్ట్ వరకు తెలియదు. ఇన్ఫాక్ట్ ఆ జీపు కూడా దానికోసమే వెతుకుతుంది, కాఫీ ఎక్కడ ఉంది. కానీ లైక్ బోగస్. అదే కాకుండా బ్రో ఒక చిన్న లైన్ మర్చిపోయా ఈ సినిమాలో. we can do సారాంశం ఓన్లీ. అంతే ఈ ఎపిసోడ్ సారాంశమే డిస్కస్ చేద్దాం మనం. అంతే. ఈ సినిమాలో 100 పైన ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్లు ఉన్నాయి. ఇది ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. ఇట్ వాస్ బియాండ్ ఇట్స్ టైమ్ అంట. It still is. It still is. సమాప్తం. నా వైపు నుంచి సమాప్తం. ఓకే, వండర్ఫుల్. నీకు కూడా ఏదో సారాంశం ఉండే ఉంటది కదా. ఏముండే అంటే సారాంశము ఒకటే ఉండే.
రెండు జాయింట్ ఫ్యామిలీస్ కలిస్తే ఎంత కేయాస్ క్రియేట్ అవుతుంది. ఇది మన జెన్జీస్ కి తెలియదు కాబట్టి మురారి ఇస్ ద ఫిలిం. అంతే, ఒక టైం క్యాప్సూల్ ఇది. జాయింట్ ఫ్యామిలీస్ డిస్కసింగ్ ఇష్యూస్. ఎట్లా ఉంటుంది అసలు, మాకు కల్చర్ తెలియదు, మాకు ఆ ఫ్యామిలీ ఓరియంటేషన్ తెలియదు, ఆ వాల్యూ సిస్టమ్స్ తెలియదు అంటే ఇది మురారి చూడండి. ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే రెండు కుటుంబాలు అమికబులా కాదా అని మూవీ అయ్యే వరకు నాకు తెలియలేదు, అర్థం కాని ఏకైక చిత్రం నేను చూసిన చిత్రాలు. నేను చాలా మూవీలు చూసిన నేను, కానీ మీరు ఈ కుటుంబాలు ఫ్రెండ్సా ఫోజా అది అని తెలుసుకోవడానికి చూడాలి మురారి. వండర్ఫుల్. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ కేయాస్ ఇస్ too much. అంటే నాట్ ఎ డే గోస్ బై అట్, నాట్ అ మూమెంట్. అంటే ప్రతి రోజు లేవగానే ఎవడో ఒకడు, ఐ మీన్ స్పాయిల్డ్ బై ఆప్షన్స్, ఎవడో ఒకడు గెలుగుతాడు. డోంట్ వరీ, ఈ మురారి గాడైనా అవుతాడు, లేకపోతే ఆ బావైనా అవుతాడు, ఎవరైనా. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ హూ క్రియేట్స్ కేయాస్ అదంతా. అండ్ అది ఎవరికి వెళ్ళినా సరే అందరు ఇన్వాల్వ్ అవుతారు. 15 మంది 35 మంది చూడని, ఆల్వేస్ అన్ ఆడియన్స్. దే ఆర్ వాచింగ్, they are getting ready to fight, and they are ready already. రెజల్యూషన్ కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో ఇట్ ఈస్ చాలా క్లాక్ వర్క్ లాగా నడుస్తుంది ఇది ఈ తతంగం. వీళ్ళకి ఆ శాపమేమో కానీ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ కేయాస్, అది మాట. సో గ్రేట్, ఇద్దరం సారాంశం చెప్పినాం. సో అంత ఉంటుంది, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎన్ఎం వైడ్ అందరూ ఏమైనా అంటే మీ లోపల ఏమైనా సంకోచనలు ఉన్నాయంటే సంకల్పంతో ఎన్ఎం వైడ్ కి రాయండి, వాడిని అడగండి, అరే ఎట్లా రా హౌరా అని. ఎందుకంటే మేము కూడా అదే అడుక్కుంటుండే మనసులో. ఎన్ఎం వైడ్ నీకు కనుక ఎక్కిళ్ళు వచ్చినాయంటే మా వల్లే అది, ఎందుకంటే చాలా తలుచుకున్నాం నేను. సో ఇప్పుడు స్పాయిలర్స్ తో పాటు, అంటే స్పాయిలర్స్ అన్నట్టు ఏం లేవు బేసికలీ, మొత్తం చెప్పేసినాం మనం. ట్రైలర్లోనే మొత్తం ఉండే మ్యాటర్. మనం ఈ చిత్రాన్ని దీర్ఘంగా చర్చిద్దాం, ఇంతకంటే తెలుగున వల్ల కాదు. నువ్వు ఫస్ట్ మనం ఒకటి క్లియర్ చేసుకుందాం మన ఇద్దరి మధ్యలో. ఓకే, ఈ స్పెషల్ గెస్ట్ కానీ ఏదో తతంగం పక్కన పట్టిద్దామని. మన ఇద్దరి మధ్యలో ఒకటి లాస్ట్ చిత్రం అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన మ్యాట్ 2కి. జనరల్ గా ఇది నా టైప్ ఆఫ్ మూవీస్, మ్యాట్ 2 లాంటి జానరు, ఏది అర్థం పర్థం ఉండదు, జస్ట్ ఇట్లా టైం పాస్ చూడాలి, యాడ్ చూసినట్టు మస్తు ఉంటుంది. నా టైప్ ఆఫ్ మూవీస్. నాకు రీసెంట్ గా తెలుసుకున్న విషయం ఏంటంటే మ్యాట్ 2 నీ టైప్ ఆఫ్ మూవీస్ కూడా. సో మన ఇద్దరం ఒక పేజ్ పైన ఉండే. ఇప్పుడు అదే క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతా, మురారి నా టైప్ ఆఫ్ మూవీ అయితే కాదు, నాకైతే నీ టైప్ ఆఫ్ మూవీ అని అనిపించింది. ఎట్లా అవుతుంది? అరే ఒక జాయింట్ ఫ్యామిలీ కాదు, రెండు జాయింట్ ఫ్యామిలీలు ఉన్నాయి, నీకు డబుల్ ద డోస్ వచ్చి ఉంటుందని నేను అనుకున్నాను. అట్లా కాదు కదా, అట్లా నువ్వు ఇట్లా బేస్లెస్ గా నా పైన వేయడం ఇది అన్యాయం. ఇది ఇమ్మీడియట్ ఇంత తొందరగా రివెంజ్ తీసుకోవద్దు. 2-3 ఎపిసోడ్లు ఇక టేప్ రివైండ్ చేస్తే జాయింట్ ఫ్యామిలీని ఎంతో పొగిడావు నువ్వు, గుణపాఠంలోనే చెప్పినావు జాయింట్ ఫ్యామిలీ గురించి. ఏ సినిమాలో అది పోయిన ముందు యానిమల్ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పిన, జాయింట్స్ ఫ్యామిలీస్ కాదు. ఇన్ని ప్లూరల్స్ అది టౌన్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు రుద్రవీణల మనం అదే మాట్లాడుకున్నాం, ఫ్యామిలీ వాల్యూ అది ఇది అన్నాం. కానీ జాయింట్ ఫ్యామిలీ ఉండేనా, వాడు ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీలో ఫీల్ చేస్తాడు చూడు, మొత్తం ఊరంతా నా జాయింట్ ఫ్యామిలీ అని, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. టూ మచ్ ఈస్ ఆల్సో నాట్ గుడ్, అంతే కదా. ఇప్పుడు చక్కెర ఒక చెంచా వేసుకో చాయ్లా బాగుంటది, నువ్వు అదే బాగుంటది కదా అని చెప్పి 10 వేసుకుంటే కూడా ఇంకా బాగుంటదేమో అని చెప్పి 10 వేసినావు అనుకో, చాయ్ బాగుంటుందా? చాయ్ ఏమి ఉండదు, అది చక్కెర పానే అవుతుంది. అది అందుకని స్వాద్ అనుసారం ఉండాలి, అది నా టేకు. కానీ సో ఇస్ దిస్ యువర్ కైండ్ ఆఫ్ మూవీ? ఓకే, సో ఇప్పుడు కూడా మనం ఇద్దరం ఒకటే పేజ్ పైన ఉన్నాం. ఇది మనకు కాదు, ఇది ఈ ఎస్విఎస్సీలు, ఈ మురారీలు, ఇది మన ఈ హమాప్కే హే కాన్లు మనము అంతగా అంటే వావ్ వస్తుంది ఆ మూవీ పోయి చూడాలి అన్నట్టయితే కాదు. అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా టైప్ కాదు అని అనట్లేదు. అవును, కరెక్ట్. ఇది కొంచెం వేరేగా ఉండే ట్రీట్మెంట్. ఇది నువ్వు అన్నట్టే హమాప్కే కాన్ టైప్, సూరజ్ బర్జాతియా టైప్ ఉండే, హెవీ ఎమోషన్స్, ఈ శాపాలు కోపాలు ఇవన్నీ ఉండే కాబట్టి నా వల్ల కాదు, టూ మచ్ అయిపోతుంది అనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నువ్వు మురారి ఎప్పుడు ఫస్ట్ ఇదివరకే చూసినావా? నేను పూర్తిగా చూసింది ఇప్పుడే. ఫ్రెష్ అయితే ఇట్ ఈస్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద ఓవెన్. ఫ్రెష్. ఓకే, గుడ్ న్యూస్ ఏంటంటే నాకు కూడా ఇది ఫ్రెష్ అవుట్ ఆఫ్ ది ఓవెన్. అవునా? మురారి నేను ఎప్పుడు చూడలే. మురారి నువ్వు ఎట్లా చూడకుండా ఉంటావు? ఇంత హిట్ అయింది.
హిట్ అయితే చూస్తాను నేను, ఆబ్వియస్లీ చూస్తాను. నేను ఇదో హిట్ అయితే చూడడం కాదు, నాకు ఓపిక ఉంటే నాకు ఫ్రీ టైం ఉంటే చూస్తాను. ఐఎమ్ వెరీ బిజీ మ్యాన్ బోకస్. 2001లో ఏం బిక్తుండే? నేను చాలా బిజీ ఉండే, పైసలు లేకుండా దగ్గర. ఐ హ్యాడ్ టు యాక్ట్ బిజీ. అదే అర్థమవుతుందా? 2001లో ఎంత ఆల్మోస్ట్ అప్పుడే పుట్టినాం మనం కదా. సో ఇది కూడా నాకు ఫ్రెష్. చాలా మంది మాట్లాడుతుండే మురారి మురారి మురారి. అది నాకు ఒక్కటే ఏం గుర్తుందంటే, అరే ఇందులో వసుంధరా అని చూడరా ఏముండే అని, అది ఒక్కటే గుర్తుండే. బట్ ఐ డెంట్ రియలీ ఏమంటారు అంత పెద్ద నేను బాగా వేయలే. నాకు కొన్ని సబ్జెక్టివ్ రీజన్స్ ఉన్నాయి దానికి, అది నేను ఓపెన్ ప్లాట్ఫామ్ లో చెప్పలేను. మన థైగా పాలసీస్ కి అగేన్స్ట్ వెళ్తుంది అది. సో ఇది నాకు కూడా ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద ఓవెన్. నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏముండే ఫస్ట్ టైం ఒకసారి చూసేసిన తర్వాత? అంటే నువ్వు బిట్స్ లో కూడా చూడలేదా, లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నావా? లేకపోతే నాట్ ఏ ఫ్రేమ్. అవునా? నాట్ ఏ ఫ్రేమ్ ఫర్ సమ్ ఫనీ రీజన్. నేను అట్లీస్ట్ బిట్స్ లో చూసిన. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఇస్తా. బాయ్స్ కూడా చూడలేదు నేను ఇప్పటివరకు. నథింగ్ ఆఫ్ వాల్యూ వాజ్ లాస్ట్. అంటే ఏమన్నా నువ్వు హిట్, నేను ఏ లాజిక్ లో చెప్తున్నా అంటే, నువ్వు ఇంత పెద్ద హిట్ కదా చూడలేదా నువ్వు అంటే, బాయ్స్ కూడా చూడలేదు నేను. అది ఎందుకో కుదరలేదు. అది మంచిది, పర్వాలేదు. అంటే నేను ఎప్పుడు రిగ్రెట్ కాను, ఇదిగో ఏదో చూడలేదు అయ్యో ఫోమో వచ్చేసింది అదేం లేదు. ఎవడైనా వచ్చి మాట్లాడి అరే మురారి చూడలేదా నువ్వు ఎందుకు చీఫ్ ఫెలో అంటే, అంతేనా నేను చూడకుండా కూడా చీఫ్ ఫెలో అదే నేను చూడలేదని కాదు. చీఫ్ ఫెలో ఎంత అథెంటిక్ గా నేను చీఫ్ ఫెలో, అది మ్యాటర్. ఎవరో పక్కనోడు ఏదో చేయలేదని చెప్పి చీఫ్ ఫెలో కాదు, నేను లోపల నుంచి చీఫ్. బై బర్త్ చైనా మార్కెట్ గుడ్ నో. ఇట్ ఈస్ ప్యూరిటీ. నేను ఒక ప్యూరిటీ రా, మీకు అర్థం కాదు ఆ విషయం. నేను అసలు ఏదైనా అనుకో, నువ్వు ఏదైనా పెట్టు, నువ్వు అది కూడా కాదు కదా, నువ్వు కల్తీ కాదు ప్యూర్ కాదు ఏది కాదు, నువ్వు అటు ఇటు కాదు, నేను ఒక ప్యూరిటీ. అదే ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇంప్రెషన్ చెప్పరా నాయన, ఫస్ట్ మురారి ఫస్ట్ చూడంగానే ఏమనిపించింది? ఎందుకు హిట్ అయిందో నాకు అర్థమైంది, అదే అనిపించింది నాకు. అది క్లియర్. అది కూడా 2001లో పీక్ లో ఉండే మనం అప్పుడు. ఎందుకు అంటే ఒకటే కారణం అని కాదు, దేని వల్ల ఇది హిట్ అయింది ఈ సినిమా అనేది క్లియర్ కట్ అర్థమైపోయింది నాకు. నాది కూడా ఒక లాజిక్ ఉండేది దానికి. దాంట్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు? వెళ్ళిపోదు అంటే నన్ను అడగవా, నేను ఇక్కడ ఒకటి ఉన్నా, ఒక మనిషిని బతుకున్నా నా చచ్చినా, నన్ను అడగవా నీకేమనిపించింది అని? నేను అదే అంటున్నా కదా, దానికే వెళ్ళిపోదామా ఇప్పుడు అంటే అడగడం నా పద్ధతి. ప్రొఫెషనలిజం అంటే నేను చాలా ప్రొఫెషనలిజం లేదంటే నేను హర్ట్ అవుతా. ప్రొఫెషనలిజం ఉంది కాబట్టి నువ్వు స్టార్ట్ చేసిన ఎపిసోడ్, అందుకని నేను అడుగుతున్నా, తిరిగి అడగాలి. యాజ్ ఎ ప్రొఫెషనల్ మన పద్ధతులు ఏంటంటే అదే క్వశ్చన్ ని ముందు వెనకాల 2-3 సార్లు అడుగుకుంటే అప్పుడు రకరకాల ఆన్సర్లు వస్తాయి. బట్ ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ పవరింగ్ దిస్ ఎపిసోడ్. నాకు సేమ్ ఏమనిపించింది అంటే, ఒక 2001 టైమ్ లైన్ కనుక గుర్తు తెచ్చుకుంటే, ఆ టైంలో ఇది ఒక పీక్ లో ఉండే ఈ జానర్ ఆఫ్ మూవీస్. చాలా వచ్చినాయి, ఒక కన్వేయర్ బెల్ట్ లాగా వచ్చినాయి. అప్పుడు పేర్లు నువ్వు నాకు నచ్చావు, అది ఇది తొక్కతోలు అంతా వచ్చినాయి. బట్ దిస్ హ్యాడ్ ఎ డిఫరెంట్ టేక్. ఇది కన్వెన్షనల్ ఫ్యామిలీ డ్రామా, ఇది కామెడీ అనలేము, ఫ్యామిలీ డ్రామా ఉండేది. ఎంటర్టైనర్ అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్. ఇది నేనైతే ఎంటర్టైనర్ అంటాను. నాకు కూడా నువ్వు ఎంటర్టైనర్ అంటున్నావు, నేను అంటలేను అంటున్నా. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ డ్రామా టైప్స్. సో ఫ్యామిలీ డ్రామాని ఎంగేజింగ్ గా చేసింది ఇది ఈ చిత్రం, అదైతే చెప్పచ్చు. చాలా గిమిక్స్ వాడి అది ఇది చేసి ఒక ఎంగేజ్మెంట్ ని తీసుకొచ్చింది. దానివల్ల ఇది పెద్ద హిట్ అయింది. ఇంకోటి బేసికలీ బ్యూటీ కోషెంట్ అనిపిస్తుంది. అది ఒక రీజన్. నాకైతే అది చాలా పెద్ద రీజన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక యూత్ లో చాలా పాపులర్ అయింది. దిస్ వాజ్ నాట్ లైక్ పెద్దవాళ్ళు, ఒక ఫ్యామిలీ పెద్దవాళ్ళు వాళ్ళు, యూత్ లో చాలా పెద్ద హిట్ అయింది. అండ్ యూత్ ని నువ్వు అంతగా ఎక్సైట్ చేయాలంటే నీకు కొంచెం బ్యూటీ క్వశ్చన్ గట్టిగా ఉండాలి. అంటే జస్ట్ ఉంది కాబట్టి పనిచేస్తుందని కాదు, నాకు అనిపించింది అంటే ఉన్నది, కానీ ఉన్నదాన్ని బాగా గట్టిగా వాడుకున్నారు. పిండి. సో ఇప్పుడు దీని డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం మనము. ఎందుకు అనిపించింది నీకు? ఆ లాజిక్ ఏముండే నీకు? అన్నిటికంటే పెద్ద రీజన్ అయితే, ఓకే, ఫస్ట్ ప్లేస్ లో నాకు 3 ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ లో 3 ఉన్నాయి. ఎస్. ఇదేదో పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు లాగా ఉన్నది. లేదు నాకు ఇట్లా, ఇది మనుషులలో ఒక లోపం. ఇది పోలికలు లేకపోతే ఏమంటారు దాన్ని, పోల్చడంలో ఫస్ట్ ప్లేస్ అంటే ఒకటే ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఊపిరాడదు, ఇదంతా మనలో లోపం. ఇది నిజాయితీగా ఫస్ట్ ప్లేస్ లో 2-3 ఉండాలి, 2-3 ఉండాలి అంటే 2-3 అని చెప్పాలి అంతే. అంటే ఒక అబ్సల్యూట్ కాదంటున్నాను. ఫస్ట్ ప్లేస్ అబ్సల్యూట్ కాదు. మనం ఫస్ట్ ఇప్పుడు థైగా పాడ్కాస్ట్ మనం చెప్పుకుంటామా మేము వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ థైగా పాడ్కాస్ట్ అని?
నో చెప్పాము అది. అండ్ మనం ఫస్ట్ అంటాం కానీ మన దాంట్లో కూడా ఇద్దరు ఉన్నారు. మళ్ళీ ఆ ఇద్దరులో మళ్ళీ ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అంటే నో అట్లా కుదరదు. నో, అది ఫస్ట్ ప్లేస్ లో ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు యాక్చువల్లీ. స్పెషల్ గెస్ట్ గారు కూడా ఉన్నాడు. 2.5 చలో 2.5 అన్నాం కాన్సలేషన్ ప్రైజ్. ఈ 2.5 అసలు 2.5 men మన దగ్గరికి వెళ్ళి కాపీ కొట్టిన. అవును. సో ఫస్ట్ ప్లేస్ లో నాకు ఒకటైతే వసు, ఆ గ్లామర్ కోషంట్. అబ్సల్యూట్లీ అగ్రీడ్. అండ్ జస్ట్ మళ్ళీ మోర్ ఇంపార్టెంట్ టు సే ఉండడమే కాదు, ఏదో నువ్వు తీసుకొచ్చి హీరో నిల్చోబెట్టినావు అంటే పని చేస్తానని కాదు, ఆమెను ఎలా తీసారో అబ్సల్యూట్లీ అది చాలా ఎఫెక్ట్ ఉండేది ఇంట్లో. దానికి వద్దాం మళ్ళీ నో నాగార్జున సిమెంట్. ఎస్, అది ఒక బ్యూటీ ఉంది అబ్సల్యూట్. అంటే ఇప్పుడు బ్రూట్ దేని గురించి అంటున్నా అంటే మీరు ఐ రివ్యూ వినాలి. కెమెరా ట్రైపాడ్లని ఇట్లా దానికి ఇట్లా నాగార్జున సిమెంట్ సున్నం కొట్టి అట్లా వేయలేదు, కెమెరాని కొంచెం ఫ్రీగా వదిలేరు. దాని కింద చక్రాలు పెట్టిండు. అది చక్రాలు పెట్టారు, రెక్కలేసారు దాన్ని పడుకోబెట్టి చాలా చేసిండు, అన్ని రకాలు చేశారు. హీరోయిన్ ఎంత అయితే వాడారో కెమెరాని కూడా అంతే వాడారు సినిమాలో. ఇంకా ఎక్కువ వాడారు యాక్చువల్గా. అదొక రీజన్. నెక్స్ట్ వచ్చేసి నాకు మ్యూజిక్ చాలా పెద్ద రీజన్ దీంట్లో. మ్యూజిక్ అంటే పాటలు ఇంకా బీజిఎం. ఇంకోటి వచ్చేసి ప్లాట్ లో నేను ఆ ఫాల్స్ ఫ్లాగ్స్ అన్నా కదా, ఇందులో ఆ ఫాల్స్ ఫ్లాగ్స్ అన్ని ఏముండే అంటే సాధారణంగా నువ్వు అన్నట్టు ఆ కాలంలో ఇలాంటి సినిమాలు బాగానే వస్తుండే సినిమాలు. కాకపోతే వాటిలో ఏమవుతుంది అంటే హీరో హీరోయిన్ కి సరసం అది ఎస్టాబ్లిష్ అయ్యేదాకా బానే ఉంటది, అక్కడ ఆడియన్స్ కి రొమాన్స్ తగులుతుంది. కానీ ఆ రొమాన్స్ ఎస్టాబ్లిష్ అవ్వగానే ఓకే మనం ఇద్దరం కన్సెంటింగ్, ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని కౌగిలించుకోగానే ఎవడో కబాబ్ మే హడ్డిగాడు ఇమ్మీడియట్ నెక్స్ట్ సీన్ లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఉండే అరే కౌగిలించుకుంటారు తొందరగా సుబా పన్వేల్ ఎగ్జాక్ట్లీ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సీన్ లో వచ్చేస్తాం. ఇందులో వీళ్ళు ఎట్లా చేశారంటే ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి ఎంత వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎలా రియాక్ట్ అవుతారో అన్నట్టు భయపడుకుంటూ అలా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ దగ్గర భయపడుకుంటూ ఒడుక్కుంటూ వెళ్ళారు. ప్రతి ఒక్కడు వినగానే నాకు ఓకే ఇట్స్ వండర్ఫుల్. అసలు నీకు అర్థం కావట్లేదు మెయిన్ ప్రాబ్లం ఇంకోటి ఉంది. సో మేము ఓకే అయినా నాట్ ఓకే అయినా కానీ నో పెద్ద ఫరక పడదు మీకు. సో ఆ విధంగా ప్లాట్ లో ఇది మిగతా సినిమాలకి చాలా డిఫరెంట్ రూట్ లో వెళ్ళిపోయింది. ఏంటంటే ఆ రెసిస్టెన్స్ అనేది వీళ్ళు ఆ టైంలో ఈ జంటకి సాధారణంగా టెంప్లెట్ ప్రకారం ట్రోప్ ప్రకారం రావాల్సిన విలన్ రాలే, రెసిస్టెన్స్ అది ఎక్కడో సెకండ్ హాఫ్ లో వస్తాయి. అక్కడ దాకా దానివల్ల ఏమైందంటే ఆ ఫీల్ గుడ్ వైబ్స్, ఆ రొమాన్స్ దాన్ని ఎంత సాగదీసిండ్రంటే అసలు సెకండ్ హాఫ్ దాకా ఆ ఫీల్ గుడ్ వైబ్స్ ఆ రొమాన్స్ నడుస్తూనే ఉంది. ఫ్యామిలీతో కూడా పెద్ద గొడవలు లేవు, వాళ్ళ దగ్గర కూడా ఏదో అయిపోతుంది అన్నట్టు వెళ్తారు. గానీ ప్రతి ఒక్కడు వండర్ఫుల్, ఈ జంట ఎంత ఇది వాళ్ళ కళ్ళు పనిచేస్తున్నట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. అవును కదా, అబ్బాయి ఎట్లున్నాడు, అమ్మాయి ఎట్లుంది, వై నాట్, ప్రతి ఒక్కడు ఇంతే. చుట్టుపక్కల ఎవరు లేరు ఇంకా, అదే ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ మనం ఎప్పుడు యు మేక్ సెన్స్ అంతే. అవును అంతే. సో కనీసం ఇద్దరు ముగ్గురు తల ఊపిన తర్వాత ఓకే అన్నాక కూడా వీళ్ళు కూడా అయితే సాధారణంగా అందరూ సయ్యే అన్నట్టు అట్లా కూడా చేయలేదు. మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గర భయపడుకుంటూ వెళ్ళడం, ఆ భయంతో పిండాల్సిన సో కాల్డ్ కామెడీ అదొక నాకు వర్క్ కాలేదు. కానీ అసలు రెపిటేటివ్ ఉండే చాలా. కానీ దానికి వద్దాం. ఫిల్మ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతిసారి ఒక పెద్ద మనిషి దగ్గర వెళ్ళినప్పుడు మళ్ళీ సంత చేరుతుంది. ఈ ఇంట్లో ఏం జరిగినా ఒక ఆడియన్స్ ఉంటది, ఒక పెద్ద సంత ఉండాలి. ఆడియన్స్ ఉన్నారు, గేమ్ స్టార్ట్ చేయండి అన్నట్టు. అది ఆ కేవాస్ పాయింట్ అదే ఉండే. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్లాట్ మిస్డైరెక్షన్ ఒకటి, ఇంకా మ్యూజిక్, ఇంకా ఆ హీరోయిన్ ప్రెజెన్స్ అబ్సల్యూట్లీ. ఆఫ్ కోర్స్ చెప్పలేనిది ఏంటి అంటే డైరెక్షన్ ది చాలా పెద్ద చెయ్యి ఉండే. దట్ వాస్ ద మెయిన్ థింగ్. అయితే నాకు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎలా అయినా అవుతాను నేను మ్యూజిక్ నేను పెద్ద పట్టించుకోను కాబట్టి నాకు అంత ఫరక్ పడదు. అది బీజిఎం అంటే బీజిఎం కూడా చూసుకుంటే బీజిఎం వాజ్ యాప్ట్ అంటున్నాను. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఏదైతే పని చేయాలో దాన్ని ఎలివేట్ చేయాలో అది చేస్తుండే బీజిఎం. ఎక్సెప్ట్ ఫర్
కామెడీ బీజిఎం ఎక్కడైతే రావాలో అక్కడ కామెడీ సీన్స్ కి వాడిన బీజిఎం నాకు అంత నచ్చలేదు. ఇమోషనల్ సీన్స్, డ్రామాటిక్ సీన్స్ లో బీజిఎం అయితే దే నేల్డ్ ఇట్. అదైతే ఒప్పుకుంటా. అండ్ ఆల్సో ఈ ఇంటర్నల్ డైలాగ్ ఏదైతే ఉంటుంది చూడు, బామ్మ మాట్లాడుకోవడం ఆ పూజారి తోటి, లేకపోతే వాళ్ళ మదర్ మాట్లాడడము, అడాప్టెడ్ మదర్ ఉంటది కదా ఆమె, వాళ్ళు వెన్ దే ఆర్ హ్యావింగ్ దోస్ ప్రైవేట్ టాక్స్ అంటవా ఫర్ ల్యాక్ ఆఫ్ వర్డ్. సో ఇవన్నిటి కదా ఇమోషన్ అయితే వాడు పిండేసిండ్రు. దే యాక్చువల్లీ డిడ్ మోర్ దెన్ జస్టిస్ అంట. థర్డ్ పాయింట్ అయితే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అదే ఉండే రీజన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. పేపర్ టు ఎగ్జిక్యూషన్ వాజ్ ఆన్ పాయింట్ అనిపించింది. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎగ్జిక్యూటెడ్. అండ్ దిస్ రిమైండ్స్ ఎవ్రీ వన్ ఏంటంటే, స్టోరీ నువ్వు ఒక రకంగా ఒక యావరేజ్ స్టోరీ ఉన్నా కానీ ఆ స్టోరీ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు. అది నాకు అనిపించింది. ఐ థింక్ ఇట్ వాజ్ ఫినామినల్. ఆ డైరెక్షనల్ టేక్ ఏదైతే ఉండో, ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉండేనో, క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లయితే రాసిండ్రో, ఇవన్నీ వర్ టాప్ నాచ్ అంటాను నేను. ఆల్సో ఫర్ మీ వాట్ ఆల్సో వర్క్డ్ ఇస్, అండ్ నేను చెప్తానే ఉంటా, ఇన్ జనరల్ గా వెన్ యూ హ్యావ్ ఎ క్రౌడ్ టు ఫిల్ ద స్క్రీన్ అండ్ వెన్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఆన్ ద సీన్, ఇట్లా గుబ్బమ్మ లాగా నుంచోని చూడడం కాదు, అట్లీస్ట్ ప్రతి సీన్ లా 7 to 15 people ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. వాళ్ళు కదులుతున్నారు స్క్రీన్ పైన, ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఉట్టి నుంచొని ఇట్లా ఎక్స్ప్రెషన్స్ చేయడం కంటే ఏదో చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. అది కూడా ప్లేడ్ ఎ ఇట్స్ ఎ బిగ్ పార్ట్ అంటే నేను. ఇండివిజువల్ సీన్స్ లేకపోతే ఈ ఏమంటారు వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నావు అన్నట్టు ఉంది కదా, అవి చాలా దట్స్ అబౌట్ 20% ఆఫ్ ద మూవీ అంట. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒక చాలా అమేజింగ్ పాయింట్ చెప్పినావు ఫర్ సచ్ అన్రొమాంటిక్ గై. ద రొమాన్స్ వాజ్ వెరీ రియలిస్టిక్. అండ్ నాకు అందులో పాజిటివ్స్ లో వస్తుంది. అది 2-3 సీన్లు ఉన్నాయి. నాకు యాక్చువల్లీ ఒక షాక్ లాగా తగిలింది. అండ్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది కొంచెం, అవి లేట్గా వచ్చి దేరా దురుస్తాయా కానీ, ఎందుకు ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని. కొన్ని సీన్స్ ఏవైతే పర్ఫామ్ చేశారో ఎంత దాన్ని వెరీ క్లోజ్ టు రియలిజం అనిపిస్తుంది. మురారి అంటున్నాను. మురారి అండ్ వసు వాళ్ళిద్దరే కదా లవ్ స్టోరీ. ఇంకేం లవ్ స్టోరీ స్పెసిఫిక్ గా మురారి గురించి అంటున్నా. మురారి గురించి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకుంది మురారికి అంటే, నాకు దిస్ ఈజ్ వన్. అతడు వాజ్ ఆబ్వియస్, అది ఒక క్లీన్ చిట్ ఉండే. దేర్ ఆర్ అదర్ మూవీస్, ఈ హాల్మార్క్ మూవీస్ ఉన్నాయి, కానీ ఇది ఈ యాంగిల్ కదా మళ్ళీ ఎక్కడ కనబడలేదు నాకు. ఇట్లా మళ్ళీ చేశాడా వేరే మూవీలో అని నాకు ఖలేజాలో కూడా ఇట్లా లేకుండా, ఖలేజాలో ఓవర్ బోర్డ్ ఉండే. నా ఉద్దేశంలో ఖలేజాలో దీని మీద ఇంప్రూవ్మెంట్ ఉండే యాక్చువల్ గా. అండ్ నాకు ఖలేజాలో ఓన్లీ రొమాన్స్ అంటున్నా, అంటే అదే రొమాన్స్ లోనే ఫ్లర్టింగ్ ఏదైతే కరిజ్మా ఉండాలో అది కలేజాలో ఇట్ వాస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ దిస్ ఆబ్వియస్లీ. ఎందుకంటే అది ఇట్ మేక్స్ సెన్స్, ఎందుకంటే ఇది చాలా ముందు చేసాడు, అప్పుడే ఫ్రెష్ గా ఉండే. ఏజ్ కూడా కొంచెం విత్ ఏజ్ ఫైన్ ట్యూన్ ఎక్స్పీరియన్స్ తో వచ్చేది. పెళ్లి కూడా అయింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి స్కిల్ ఉన్న ఆర్టిస్ట్ కి చాలా తక్కువ ఎక్స్ప్లాయిట్ చేశారు. ఈ సైడ్ ఏంటంటే ఒక చామ్ ఉంది, ఒక మిస్చీవియస్ పెంట్ ఉంది. ఐ థింక్ దట్ ఈస్ ద వర్డ్. ఆ మిస్చీవియస్నెస్ ఏదైతే ఉండేనో మళ్ళీ ఎక్కడ కనబడలేదు నాకు కలేజాలో. ఇన్ఫాక్ట్ నాకు కలేజా మొత్తం సినిమాలో నచ్చిందలా ఒకటే, వాళ్ళిద్దరికి ఆ తాగుడు సీన్ ఒకటి ఉంటది, ఫోన్ లో మాట్లాడతారు రాత్రి. అంటే ఈ మురారి కలేజాలో ఇంకా ఆఫ్ కోర్స్ ఆ హీరోయిన్ యాక్టింగ్ కూడా, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ. మేబీ కానీ చాలా చిన్న శాంపుల్ సెట్ ఉంది, చిన్న శాంపుల్. అందులో కూడా పిండలేదు. ఇందులో పిండారనిపించింది. అందులో ఇప్పుడు దాని గురించి వెళ్ళదు కానీ, పేట్రియాన్ ఎవరైనా పేట్రియాన్కి వెళ్ళండి, ఇందులో పిండారనిపించింది. ఇందులో ఎంతైతే స్కోప్ ఉండేనో. అండ్ నాకు నా సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే, మురారి అంత ఏజ్ లో ఫెయిర్లీ న్యూ అప్పుడు, ఆ ఏజ్ లో హీ యాక్చువల్లీ డెలివర్డ్ మోర్ దెన్ వాట్ వాజ్ రిటర్న్ అనిపించింది నాకు. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం కనిపిస్తుంది, మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ఆశ్చర్యమే బై ద వే. సినిమాలో ఈ ఆర్టిస్ట్ కి ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ ని ఇంత పిండొచ్చు అన్నది ఓకే, నువ్వు 1, 2, 3 సినిమాలు చూసి నువ్వు గమనించాక నువ్వు పిండడానికి రాసిన స్క్రిప్ట్ అంటే అర్థం ఉంది. కానీ మురారి ముందు ఇలాంటి ఝలక్లు ఎక్కువ చూపించిండా? నాకైతే అనిపించట్లేదు. మురారి ముందు ఆలోచిద్దాం. టక్కరి దొంగ, నాని, ఐఎమ్ నాట్ షూర్. అంటే వీ కెన్ బి రాంగ్.
we could be wrong. ఎందుకంటే అంత ప్రొఫెషనల్స్ వి యాక్సెప్ట్. మేము ఎక్స్పర్ట్స్ లా కాదు, అంతా మేము చెప్పిందే వేదవాక్కు అని కాదు. వీ కుడ్ బి రాంగ్. కానీ గుర్తున్నది ఏంటంటే 1-2 వచ్చినాయి. బట్ అగైన్ ద ఎంఫసిస్ వాజ్ మోర్ ఆన్ యాక్షన్ జానర్ అంటున్నా. అది ఉండే యూత్ ఒక్కడులో ఉండే, తర్వాత వచ్చింది. ఒక్కడులో హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అనిపిస్తుంది. ఫర్ మీ ఒక్కడు ఇస్ హిస్ హాల్ మార్క్. అతడు ఒక్కడు మధ్యలో ఒక్కడు వాజ్ హిస్ ది మూవీ. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఏమంటారు, ఖలేజా అంటారు, లేదా వన్ నేను ఒక్కడనే అంటారు. వన్ అగైన్ అది కొంచెం వేరే అవును ఇన్ యాక్టింగ్ సెన్స్. కానీ మరి నాకైతే ఒక్కడు ఇస్ గిట్టి నెంబర్ ఏదైతే మాట్లాడినో ఎందుకు అది సర్ప్రైజింగ్ అనిపించింది అంటే, ఒక్కడులో చూపించిన గిట్ ఏదైతే ఉందో అన్ని ఇవంతా చెప్పిండు కదా లిస్టు. నౌ దట్ ఐ హావ్ సీన్ మురారి కూడా, డస్ ఇట్ కమ్ ఆన్ పార్ విత్ ఒక్కడు అంటే ఫ్రమ్ లీడ్ పర్స్పెక్టివ్? ఐ డోంట్ థింక్ సో. అందులో ఇంకా ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసిండ్రు, ఇంప్రూవ్మెంట్ అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉండే. ఓకే, కానీ పీక్ వాజ్ ఓన్లీ దాట్. దాని తర్వాత అంతా ఇట్ వాజ్ అక్కడిక్కడ కొంచెం ఏమంటారు కుషనింగ్ ఉండే. కానీ సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఈ పాయింట్. కానీ బట్ అది దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఆ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏదైతే ఉందో, అండ్ విచ్ ఈస్ వాట్ ఐ విల్ టెల్. ఎప్పుడు అంటుంటే నేను, డైరెక్టర్ జాబ్ ఈస్ పిండడం, రైటింగ్ టు ఎగ్జిక్యూషన్ ఒక పార్ట్ అంటే, ఇంకో కేపీఐ ఏముంటది అంటే ఆర్టిస్ట్ ని పిండాలి. అదొక డైరెక్టరే చేయగలుగుతాడు, డైరెక్టరే చేయాలి, ఎవరు చేయలేరు అసలు, చేయొద్దు కూడా. నా ఉద్దేశంలో అయితే ప్రొఫెషనల్ అయితే కనుక వాడే చేయాలి. ఇప్పుడు మనం ఇంత సీరియస్ పాడ్కాస్ట్, మనం జోక్ లేం అసలు, మన ప్రొఫెషనలిజం అది. ఎప్పుడైనా జోక్ అసలు హి అని జోక్లు వేసుకున్నామా? ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ లా, నీ ఫేవరెట్ ఫ్రెండ్స్ లాగా వెనకాలకి లాఫ్స్ ఉన్నాయా టు టెల్ పీపుల్ దట్ దిస్ ఇస్ అ జోక్? చేయం మనం, అసలు చేయం. ప్రొఫెషనలిజం అయ్యా అది మనది, అట్లుంటది. సో అది పాయింట్, చాలా బాగుంది పాయింట్. ఈ మూవీ జాయింట్స్ ఫ్యామిలీ లాగే పాయింట్స్ ఉన్నాయి అక్కడ. స్టార్టింగ్ అది ఉంటది కదా, ఇట్లా గడపార ఎత్తినప్పుడు అన్ని చుక్కలన్నీ ఇట్లా మాయమవుతాయి. బిగర్ ఎట్లా చూడాలంటే ప్రొఫెషనల్ లిసనర్స్ కి పాయింట్స్ చూడకండి, సీ ద హోల్ థింగ్. మొత్తం ఆకాశం చూడాలి అట్లా అప్పుడు కానీ మీకు ఆ ఏమంటారు ఎసెన్స్ అర్థం కాదు. నేను కనెక్ట్ చేస్తా కష్టపడి, డోంట్ వరీ, చెమటాలు కార్చుకొని. నువ్వు అరగంట ముందు చెప్పినావు ఏంటంటే, ఫ్రేమ్ లో ఇద్దరే కాదు, ఫోర్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు కాదు, వెనకాల కూడా ఎవరో ఉంటారు, ఏదో పని చేస్తుంటారు అని చెప్పావు. కాదు, ఫోర్గ్రౌండ్ లోనే చాలా సీన్స్ మటుకు ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్స్, ఎవ్రీబడి వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పాయింట్. అది అంటున్నా. సో దానికి కనెక్టెడ్ పాయింట్ ఏంటంటే, ఇవాళ రేపు టిఎఫ్ఐలో వచ్చే సినిమాల్లో మనకు కనబడనిది ఇందులో కనిపించింది ఏంటి అంటే బ్లాకింగ్. ఓ మై గాడ్, ఇట్స్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఆర్ట్స్. ఓ మై గాడ్, ఏం పాయింట్ చెప్పినావు బోగస్. ఇవాళ ఏం మస్తు ఇన్స్పైర్ అయినట్టున్నాను తోటి. బ్లాకింగ్ అంటే ప్రొఫెషనల్ బిజినెస్ మీకు ఎవరికైతే తెలీదు అంటే, డబ్బాలు కాదు. ఎస్, డబ్బాలు కాదు. అండ్ యాక్టర్స్ ని ఇట్లా కవర్ చేయడం కాదు, బ్లాక్ చేయడం కాదు. బ్లాకింగ్ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఫ్రేమ్ కి సంబంధించి వాళ్ళ పొజిషన్స్ ఏంటి అన్నది. ఇవాళ రేపు సినిమాల్లో మీరేం చూస్తారంటే, మహా అంటే ఇద్దరు ఉంటారు ఫ్రేమ్ లో, కష్టపడి. నేను ఒక లెవెల్ ఎక్కువ చెప్పాలా, 80% ఫ్రేమ్ క్లోజ్ అప్ ఉంటాయి, 80% మిడ్ ఉంటుంది లేదా క్లోజ్ ఉంటుంది. ఒక్కడే ఉంటాడు. అరే ఇది కూడా నా పాజిటివ్ ఉండే, కానీ మనం వచ్చేసినాం ఈ పాయింట్. ఈ పాయింట్ టచ్ చేసావు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇందులో వెళ్ళిపోదాం మనం. మనకి మనము నీరల్ అంటున్నాం. ఇదిగో ఎపిసోడ్ నువ్వు స్టార్ట్ చేసినావు కాబట్టి హోప్స్ పెట్టుకోకండి. హోప్స్ అదే ఓ స్ట్రక్చర్, ఓ పద్ధతి. రెండు జాయింట్ ఫ్యామిలీస్ ఇట్లా వచ్చి కొట్టుకుంటే ఎట్లా అట్లుంటుంది ఎపిసోడ్ ఇది. సో ఇవాళ రేపు వచ్చే సినిమాల్లో కష్టపడితే ఇద్దరు ఉంటారేమో ఫ్రేమ్ లో, మాక్సిమం ఒక్కడే ఉంటారు. అండ్ అది కూడా మిడ్ షాట్ లేకపోతే క్లోజ్ అప్. అంటే వాళ్ళ చుట్టూరా ఏమున్నది, ఆ బ్యాక్గ్రౌండ్ కి రిలేషన్ లో వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది మనకు తెలియదు అసలు. చాలా డిసోరియంటింగ్ ఉంటుంది, డిస్జాయింటెడ్ ఉంటుంది, సగం సేపు బ్లర్ ఉంటుంది. యా, ఆఫ్ కోర్స్, ఎస్. ఈ పోర్ట్రేట్ మోడ్ లో తీస్తారు, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఐఫోన్ పోర్ట్రేట్ మోడ్. మీతో ఇట్ అనాయ్స్ మీ సో మచ్ తెలుసా నిజంగా, బికాజ్ ఐ వాంట్ టు నో. యూట్యూబర్స్ చేయడం ఆపేశారు అది సిగ్గుపడి. యూట్యూబర్లు ఇండస్ట్రీలో ఇంకా నడుస్తుంది షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్. చాలా లేట్ ఉన్నారు మీరు. సో ఇందులో ఏంటంటే, ఒకవేళ ఫ్రేమ్ లో ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నా, ఇవాళ రేపు వచ్చే సినిమాల్లో వాళ్ళు ఎలా ఉన్నారనేది ఒక
అర్థం పర్థం లేకుండా పడేస్తారు, అట్లా పరిచి పడేస్తారు. అవును, అట్లా కాదు, ర్యాండమ్ ఉంటారు. ఇలా ఒక మ్యాప్ తీసి దానిపైన బియ్యం చల్లి ఆ బియ్యం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఉంచండి మీరు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. నిన్నగా మొన్న మనం పేట్రియాన్ స్పెషల్ ఒక ప్రేమ్ కుమార్ చేసాం. ఆ ప్రేమ్ కుమార్ లో ఇట్లాంటి బ్లాకింగ్ ఉండే. లిటరల్లీ 3-4 ఉన్నారు ఫ్రేమ్ లో, సెన్స్లెస్. వెనకాల ఒక బార్ ఉన్నది, ఫర్నిచర్ ఉన్నది, కానీ ఆ అరేంజ్మెంట్ కి అర్థం పర్థమే లేదు అసలు ఫ్రేమ్ లో. ఇది అలా కాదు. ఈ డైరెక్టర్ కొంచెం మ్యాటర్ ఉన్న డైరెక్టర్. అండ్ we can take డైరెక్టర్ పేర్లు కదా. కృష్ణవంశీ అంటే స్కిల్ ఏంటి అన్నది తెలుస్తుంది. డైరెక్షన్ ఎంతవరకు దిగజారిపోయింది ఇవాళ రేపు TFI లో అనేది. బ్లాస్ఫెమీ. మురారి చూస్తే మీకు ఒక ఝలక్ తగులుతుంది. గట్టిగా తగులుతుంది, ఝలకే కాదు. 5-6 ఉన్న ఫ్రేమ్ లో యావరేజ్ ఏ యాక్టర్ కూడా ఇంకో యాక్టర్ ని బ్లాక్ చేయడు. అండ్ ఏ యాక్టర్ కూడా అవసరం లేకుండా లేడు. అండ్ వాళ్ళ పాసివ్ యాక్టింగ్ వాళ్ళు చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో క్యారెక్టర్ కి సంబంధించినట్టు. కెమెరా కదిలినా, ఆ పాయింట్ నుంచి కెమెరా కదిలినా, వేరే యాంగిల్ కి మార్చినా, ఆ యాంగిల్ లో ఇంకో 2-3 ఉంటారు ఇప్పుడు. అండ్ వీళ్ళ బ్లాకింగ్, ఫోర్గ్రౌండ్ లో ఉన్న యాక్టర్స్ బ్లాకింగ్ అంతే ఉంటది. చాలా పర్పస్ఫుల్ కెమెరా మూవ్మెంట్ ఉండేది దీంట్లో. ఒక్కటి ఏం చెప్పొచ్చు అంటే మరీ ఎక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ అది కదులుతూనే ఉండే, పైన నుంచి దాకా అది ఒక కాకి కట్టేసి పెట్టిండ్రా కెమెరా అన్నట్టు ఉండే ఆల్మోస్ట్. బట్ ఎంత అయినా కానీ ఇవాళ రేపు చూసే దరిద్రం కంటే ఇట్ ఇస్ స్టిల్ ఫార్ బెటర్. ఇట్స్ ఎ వెరీ వెరీ రిఫ్రెషింగ్ టేకింగ్. ఎస్. ఆల్మోస్ట్ నాకు ఏమనిపించింది అంటే ఒక జేసన్ బార్న్ డైరెక్టర్ టైప్ ఆఫ్ మూవీ మేకింగ్ ఉంటుంది కదా, దాన్ని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వాడిని అనిపించింది. ఎట్లా అంటానంటే ఆ మూమెంట్ గురించి చెప్తున్నావు చూడు, ఆ షేక్ కాదు, హౌ ద కెమెరా మూవ్స్ ఫ్రమ్ పాయింట్ A to పాయింట్ B. అండ్ ఒక రకంగా ఆ మూమెంటే ఆ ఇమర్సివ్నెస్ తెచ్చింది. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ కదా. అందరు మంచి పెద్ద తలకాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ లో ఉన్న వాళ్ళంతా. ఆ పెద్ద తలకాయలని ఎవరిని డిమీన్ చేయకుండా ఆ పర్టికులర్ స్టోరీలో ఏదైతే వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఉందో, వాళ్ళ సీనియారిటీ ఉందో, వాళ్ళ ఇంపార్టెన్స్ ఉందో, దాన్ని కొంచెం కాంప్రమైజ్ చేయకుండా డైరెక్టర్ హ్యాడ్ టు ఎన్ష్యూర్ ఇవన్నీ పాయింట్స్ కవర్ అవుతున్నాయని ఆ మూమెంట్ లో. సో ఐ ఫీల్ దట్స్ అ వెరీ హై క్వాలిటీ స్కిల్. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక పాయింట్ చెప్పినావు, దానికి కంటిన్యూషన్ నాకు ఏంటంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంటెంట్ ఇన్ ద మూవీ మేకింగ్. అవును, ఎంత ఇంటెంట్ కనబడ్డదంటే నాకు, లైక్ ఈ పాయింట్ని నేను కవర్ చేయాల్సిందే, ఈ పాయింట్ రావాలి బయటికి సీన్ నుంచి. ఏ సీన్ కూడా ఇట్లా ఫిల్లర్ సీన్ లాగా అనిపించలేను. ఈవెన్ టు ద పాయింట్ ఏదంటే నువ్వు ఆ రొమాన్స్ గురించి చెప్తావు కదా, అది చెప్తున్నాను నేను. వాళ్ళిద్దరూ వీళ్ళ ఫ్యామిలీకి చెప్పే ముందర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారా ఆ ఉయాల్లోనో సోఫాలోనో. దేర్ వాజ్ సో మచ్ ఇంటెంట్ ఫీల్డ్ ఇన్ దట్ సీన్. వాళ్ళ ఇన్హిబిషన్స్, వాళ్ళ అప్రిహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా పడి బయటకు వస్తుంది సీన్కి వెళ్ళి. దట్ ఈస్ మూవీ మేకింగ్. నాకు దట్ ఈస్ ఎంగేజింగ్. ఇది రొమాన్సా, కామెడీయా, హారరా, ట్రాజెడీ అవన్నీ పక్కన పెట్టేస్తే వాడు ఏదైతే ఇంటెంట్ ఉందో అది బయటికి రావాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళు అట్లా చూసుకుంటూ ఉంటారు, వెనకాల ఒక పెద్ద రొమాంటిక్ పాట వస్తుంది, ఇట్లా కన్నీళ్ళకి వెళ్ళి ఉత్తరాలు రాస్తుంటారు. ఇది ఉంటుంది, ఈ దరిద్రం ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ చెప్తా నేను, నా ఫేవరెట్ పాయింట్, ఇది చాలా పెద్ద పాజిటివ్ ఉండే నాకు, ద నంబర్ ఆఫ్ లాంగ్ షాట్స్ దే హ్యాడ్. ఆ ఫస్ట్ సీన్లోనే ఎప్పుడైతే మన ఫేమస్ ప్రకాష్ రాజ్ ఆ గడ్డపార పట్టుకొని ఇద్దరు తెల్లని పట్టుకొని గుడివైపు వెళ్తాడా, ఇవి ఇప్పుడు నేను వీళ్ళకి ఇచ్చేస్తా అని, వాళ్ళు ఒక లాంగ్ షాట్ పైకి వెళ్ళి, ఆ డ్రోన్ షాట్ కూడా కాదు, ఇప్పుడంటే డ్రోన్ షాట్లు వాడచ్చు, 2000లో డ్రోన్లు లేకుండే. సో హౌ దే పుల్ ఆఫ్ ఆ మొత్తం గుడిని కవర్ చేసుకుంటూ క్రెయిన్ ఇది, అండ్ ఎంత నీట్గా ఉండే ఆ షాట్. ఎక్కడ కూడా నీకు ఒక షేక్లు లేకపోతే కొంచెం కాంప్రమైజ్డ్ క్వాలిటీ అన్నట్టు ఏం లేకుండే. ఇట్ వాస్ టు ద పాయింట్. అది నాకు ఇట్స్ బిగ్ లెర్నింగ్ కవ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ అన్లెర్నింగ్ కవ్ అయిపోయింది మనకి. అన్లెర్నింగ్ కవ్, యాక్చువల్లీ దట్స్ ద రైట్ వర్డ్. అండ్ ఇంటెంట్ అంటే ఏంటి? ఇంటెంట్ అంటే పలానా షాట్ మనము పైన నుంచే తీయాలి, కింద నుంచే తీయాలి. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఇవాళ రేపు ఏం జరుగుతుంది అంటే యాక్టర్ని నిల్చోబెట్టు, 4 కెమెరాలు నడుస్తుంటాయి, పోస్ట్ లో చూసుకుందాం, ఎడిట్ లో చూసుకుందాం. సో యాక్టర్ కి కూడా తెలియదు ఏ షాట్ ఏ యాంగిల్ నుంచి ఫైనల్ అవుతుంది, నో ఐడియా. సో ఊరికే ఇట్లా మీడియోకర్ గా చేసి పడేస్తాడు.
దాని తర్వాత వాళ్ళు ఎడిట్ మార్కెటింగ్ చేసేద్దాం అంటే ట్రైలర్ మాత్రం ఖతర్నాక్ ఉండాలి, కాస్ట్యూమ్ మాత్రం అసలు కాంప్రమైజ్ అసలు. ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న క్యారెక్టర్ వాడు టింబర్ ల్యాండ్ షర్ట్ వేసుకొని తిరగాలి, అంతే మినిమం ఉండాలి. ఇందులో ఇంకో ఉదాహరణ ఏంటంటే ఈ ఇంటెంట్ కి మురారి పామును పట్టుకొని బయటకు వస్తాడు, అప్పుడే వసుంధర వస్తుంది. ఆ పామును చూడగానే భయపడి ఇట్లా కోతిలా ఎగిరి ఎక్కేస్తుంది చెట్టు. చెట్టు ఎక్కినప్పుడు చెట్టు ఎంత మంచి యాక్టింగ్ చేసిందట అసలు ఆస్కర్. ఐ విష్ ఐ వాస్ ద ట్రీ అంట. ఆఫ్ కోర్స్ చెట్టు ఎక్కినప్పుడు ఫ్రేమింగ్ నువ్వు చూస్తే మురారి పాయింట్ ఆఫ్ వ్యూ పిఓవి నుంచి చూపిస్తే కెమెరా పైకి చూపిస్తుంది. అదే నువ్వు వసుంధర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తున్నావు అనుకో, క్లియర్ కట్ స్లాంట్ చూపిస్తున్నాడు కిందికి, పై నుంచి కిందికి చూస్తుంది వీళ్ళందరినీ, మురారి వాళ్ళంతా కింద ఉన్నట్టు ఉన్నారని. ఇదే షాట్ ఇవాళ రేపు తీస్తే వసుంధర చెట్టు ఎక్కుతుంది, ఓన్లీ వసుంధర, చెట్టు కూడా ఉండదు, చెట్టు బ్లర్, చెట్టు బ్లర్. అంతేందుకు వసుంధర ఇట్లా భుజం కూడా బ్లర్ అయిపోతుంది, మొత్తం జస్ట్ ఇట్లా ముక్కు నుంచి కళ్ళ వరకే ఉంటది అంతే. వసుంధరాని చూసేటప్పుడు నువ్వు స్ట్రైట్ చూస్తావు వసుంధరాని, స్ట్రైట్. వసుంధర వేరే వాళ్ళని మురారిని చూస్తుంది అనుకో, నేను వెనకాల చూస్తూ ఉంటది. వసుంధర మురారిని చూస్తుంది అనుకో, మురారి క్లోజ్ అప్ ఉంటది, ఇప్పుడు అది కూడా స్ట్రైట్ ఉంటది. ఎట్లంటే ఇక షార్ప్ షూటర్లు చూస్తారు చూడు అది. సో ఆడియన్స్ గా మనకేం కనిపిస్తుంది అంటే వసుంధర కూడా ఐ లెవెల్లో ఉంటది, మురారి కూడా ఐ లెవెల్లో ఉంటది. ఒకరు చెట్టు ఎక్కారు, ఒకరు ఇంకా ఎత్తులో ఉన్నారు, ఒకరు కింద ఉన్నారు అనే ఈ పర్స్పెక్టివ్ కూడా ఉండదు అసలు. దీని వల్ల ఆ లాంగ్ షాట్స్ లో మనకు వచ్చేది ఏంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్. ఎగ్జాక్ట్లీ ఎక్కడ భూమి ఎక్కడ ఉన్నది, ఆకాశం ఎక్కడ ఉన్నది, ఈ రెండిటికి డిఫరెన్స్, రిలేషన్ లో ఈ మనుషులు ఎక్కడ నిల్చొని ఉన్నారు, ఈ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం తీసి పడేస్తున్నారు ఇవాళ రేపు సినిమాల్లో. అబ్సల్యూట్లీ. నాకు ఏమనిపిస్తుంది అంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లో కాన్సెప్ట్ ఉందని మర్చిపోయిన అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నీకు ఇది మేజర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌ దే ఫర్గాట్ అని లీడ్ ఇంట్రొడక్షన్ సీన్ చూసుకుందాం. నీకు లీడ్ తప్పితే నీకు ఏం కనబడదు, మిగతా అంతా బ్లర్ ఉంటుంది. నువ్వు లాంగ్ షాట్ పెట్టేం లాభం అనిపిస్తుంది నాకు అసలు ఉంటే. ఇప్పుడు నువ్వు సరిపోదా శనివారం చూసుకో, వస్తారా మంచిగా ఇట్లా జూయి జూయి అని బైక్ పైన, వాట్ ఆర్ యూ షోయింగ్? నువ్వు మొత్తం రంగులు వేసేసినావు ఫస్ట్, దెన్ యూఆర్ షోయింగ్ క్లోజ్అప్ ఆర్ క్లోజ్అప్ అంటున్నా, బ్లరింగ్ ద ఇది బ్యాక్గ్రౌండ్. సో ఆ ఎంఫసిస్ ఏదైతే ఉంటుందో అంటే అరే వీడు రా మెయిన్ క్యారెక్టర్ వైబ్ ఉంది చూడు వీడికి, ఇంతమంది గుంపు ఉన్నా కానీ వీడే కనబడుతున్నాడు. నువ్వు రంగబలిలో కూడా గుర్తుంటే నీకు వాడు షర్ట్ ఇప్పగా క్లోజ్అప్, వాడు ఏం లాగుతుండు, ఎక్కడి నుంచి లాగుతుండు, అది ఫస్ట్ ఎస్టాబ్లిష్ తర్వాత క్లోజ్అప్కి వెళ్ళు. వీడు క్లోజ్అప్ నుంచే తర్వాత ఇది చేస్తున్నారు. కోర్టులో కూడా అయింది యాక్చువల్గా, రైట్? సో దిస్ ఈజ్ మై ప్రాబ్లం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే టీవీఎఫ్కి ఒక్క దగ్గర అయితే మనం అప్రిషియేట్ చేయాలి. మనం ప్రొఫెషనల్స్ కాబట్టి ఎప్పుడు ఇట్లా ఇది చేయం, మనం అప్రిషియేట్ కూడా చేస్తాం. మనం గేమ్ చేంజర్లో ఎంత అప్రిషియేట్ చేసినాం. టీవీఎఫ్ కాదు, టీఎఫ్ఐ. రైట్, ఓకే. ఈ టీవీఎఫ్ ఏందో నాకు తెలియదు. దర్ ఇస్ నో ప్రీ బ్రాండింగ్ బీయింగ్ డన్ ఇక్కడ. మేము చాలా ప్రొఫెషనల్స్. టీఎఫ్ఐలో ఏమి అప్రిషియేట్ చేయాలంటే హీరోలు పాము పట్టడంలో ఎంత ఇవాల్వ్ అయిపోయినారు అసలు. ఏకే మురారి కింద మీద పడి దొర్లి బట్టలు ఖరాబ్ చేసుకొని పట్టుకుంటుడు పాము. దెన్ కమ్స్ కార్తికేయ టూ కార్తికేయ ఇట్లా పల్స్ టెలిపాథిక్ గా ఓ పామును రప్పించి చక్కని పట్టుకుంటాడు. ఇంత ఐ మీన్ ఒక్క ఇండస్ట్రీ చూపి బోగస్టన్, ఒక్క ఇండస్ట్రీ విచ్ హ్యాస్ ఇవాల్వ్డ్ క్యాచింగ్ స్నేక్స్. అండ్ కార్తికేయ 2 ఇంకా ఆ పాము రెండు ఒకటే ఫ్రేమ్ లో ఉండవు. కార్తికేయ 2 క్లోజ్అప్, పాము కార్తికేయ బ్లర్ ఉంటాడు, పాము చూపించినప్పుడు పాము ఫేస్ కూడా కనబడదు మనకి, జస్ట్ బాడీ ఆబ్జెక్టిఫై అంతే. పామును ఆబ్జెక్టిఫై చేయాలి అంతే. సో దట్ ఈస్ అనదర్ this episode is sponsored and powered by NM Void. Thank you NM Void. అందరు వీడికి థ్యాంక్స్ చెప్పండి NM Voidకి. బట్ కమింగ్ బ్యాక్ టు మురారి, ఐ థింక్ ఇవి చాలా పెద్ద లీవర్స్ ప్లే చేసినాయి. పాయింట్ ఏంటంటే ఇంటెంట్ అన్నాం కదా, ఇంటెంటే కాకుండా ఇవాళ రేపు ఎందుకు చేస్తుంది టీఎఫ్ఐ ఇట్లా జస్ట్ ఒకరినే ఫ్రేమ్ లో పెట్టి మిడ్ షాట్ అయినా క్లోజ్అప్ అయినా ఇంకొకరు ఉంటే వాళ్ళ సపరేట్ గా ఒక షాట్ 4-5 కెమెరాలు ఒకటేసారి. ఎందుకంటే ఫర్ సేఫ్టీ సో కాల్డ్.
ఫర్ ఇన్సూరెన్స్. ఏమన్నా మిస్ అయిపోతే ఎడిట్ లో మనం చూసుకోవచ్చు కదా అని. ఇక్కడ వీళ్ళు రీల్ కెమెరాలు పైగా ఫిల్మ్ కెమెరాలు వాడుతూ సేఫ్టీ లేదు, బొంగు లేదు. ఈ పలానా షాట్ మనము పైన ఎక్కి ట్రాక్టర్ ఎక్కి తీద్దాము, క్రేన్ ఎక్కి తీద్దాము అంటే నీకు వేరే ఇన్సూరెన్స్ ప్లాన్ బి లేదు. అదే షాట్ ఉంటుంది నీకు అంతే. అది గుడిసిందంటే మొత్తం పోయింది. అంటే యూ జస్ట్ హావ్ టు ఏమంటారు టు ఎడిట్ ఇట్ అవుట్. అదే అంతే. దాన్ని జర మస్క చేసి ఇది ఏం లేదు, స్కోప్ ఏం లేదు, త్యాగం చేయాలి అంతే. దానికి ఇంకోటి ఏంటంటే ప్రతిసారి నువ్వు ప్రతి షాట్ నువ్వు యాంగిల్ మారుస్తున్నావు, ఇది ఎంత చేస్తున్నావు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఆ సెటప్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్ పడుతుంది. రాదర్ దాన్ నువ్వు 4 కెమెరాలు ఒకటేసారి నడిపేసి ఒకటే యాంగిల్లో నువ్వు ఐ లెవెల్లోనే మెయింటైన్ చేస్తున్నావు సినిమాని అంటే అసలు ఎఫర్ట్ కి జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఇది. అబ్సల్యూట్లీ. అయినా కానీ వాళ్ళు ఆ రిస్క్ పెట్టుకొని ఆ ఎఫర్ట్ తీసుకొని ఆ ఇంటెంట్ తో ఇలా చేశారు. కాబట్టి 2025 లో థై గ్యాప్ కి పైసలు ఇచ్చి మరి అడుగుతున్నారు మురారి చేయండి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆన్ పాయింట్ ఎగ్జిక్యూషన్. ఆన్ గ్రౌండ్ లో యూఆర్ ఎన్ని కన్స్టెంట్స్ ఉంటాయి, లైట్ వచ్చేస్తుంటది, రాత్రి అయిపోతుంది, పగలవుతుంది, యూనో గుడిలో ఇవన్నీ ఉంటాయి, ఇంత మాన్యువల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి ఎనీథింగ్ కెన్ ఫెయిల్. ఇవన్నీ ఉన్నాయి. సో మనకి చూడడానికి ఇంత సింపుల్, ఒకటి ముందు అక్కడికి వెళ్ళి ఇడికెళ్ళి నడుస్తున్నారు అంతే అనిపిస్తుంది, కానీ ద ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ ఎ లాట్. విచ్ అగైన్ నాకు వచ్చే ప్రశ్న ఏముంటుందంటే వెన్ వర్ వి రిచ్, అదే అహానా పెళ్ళి అంటాకే కదా నువ్వు మస్తు పాయింట్ చెప్పినావు నువ్వు. ఇది యాక్చువల్లీ ఆటోల వెనకాల రాయాలి. మనం అప్పుడు రిచ్ ఉండేనా, ఇప్పుడు రిచ్ ఉన్నామా? ఎందుకంటే ఇంత ఇది పెట్టుకొని టెక్నాలజీ పెట్టుకొని నో నీకు ఆ బాధ లేదు. ఈ మొత్తం ప్లానింగ్ చేయాలి, ప్రొడక్షన్ లో ఇవంతా సెట్ చేయాలి, ఆ బాధలు లేవు. నీ మొత్తం బాధ ఏంటంటే ఈ సీన్ ఎగ్జిక్యూషన్ ఏంది, ఇంటెంట్ ఏమి ఉండాలి, ఈ సీన్ లో ఎట్లా ఎంగేజ్ అవుతారు ఆడియన్స్ చూసిన వాళ్ళు, అదే ఉండాలి నీ ఫోకస్. మనది పరిస్థితి ఎంత కామెడీ అయిపోయిందంటే, కామెడీనే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంటెంట్ ఎక్కువ ఉండే, అవును, ఎఫర్ట్ ఎక్కువ ఉండే. ఇప్పుడు రిస్క్ తగ్గిపోయిన తర్వాత కూడా టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిన తర్వాత మనం ఇంకా సేఫ్టీకి వెళ్ళిపోయినాం. రిస్క్ లేదు, ఇంటెంట్ లేదు, ఏం లేదు. అబ్సల్యూట్లీ. విచ్ ఇస్ అందుకనే ఇంత కామెడీ అవుతుంటే మనం సీరియస్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు మనమైనా సీరియస్ ఉందాం రాబాయ్ లైఫ్ గురించి, ఇవన్నీ వీళ్ళ వల్ల చాత కావట్లేదు అని. సో ఇంకా పాజిటివ్స్ ఒక మాట్లాడుకుందాం బోగస్, ఎందుకంటే ఉన్నాయి మన టైప్ కాకపోయినా ఈ చిత్రం, బట్ ఆబ్జెక్టివ్ గా చూస్తే ఇందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. నాకు ఇంకో పాజిటివ్ ఏం అనిపించిందంటే, అండ్ ఇది కొంచెం సూపర్ఫిషియల్ పాజిటివ్, డిస్కౌంట్ అన్నాను నేను, సూపర్ఫిషియల్ అంటే కాస్మెటిక్. ద ఓనర్స్ ఆఫ్ ద స్టోరీ వాజ్ నాట్ లెఫ్ట్ ఆన్ ద హీరో. ఇది ఒక చాలా పెద్ద పాజిటివ్. ఎందుకంటే నాకు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కనబడుతున్నాయి. ఎవరెవరైతే ఈ కేయాస్ ఏదైతే అవుతుందో మధ్యలో, అది ఉట్టి హీరో ఏదో చేసిండని కాదు, వేరే ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అవి ఎంత సీమ్లెస్ గా తీసుకొచ్చినంటే స్టోరీ టెల్లింగ్ లా, దట్ వాజ్ అ బిగ్ పాజిటివ్ నాకు. ఒకటేమో అది నడుస్తుండే, ఏమంటారు, శాపం వాజ్ గోయింగ్ ఆన్. ఇంకోటేమో అప్పుడప్పుడు మురారి జర ఫీల్ అయిపోయి యంగ్ బ్లాడ్ అని చెప్పి పోయి అక్కడిక్కడ ఒకళ్ళ కోపంలో ఒకళ్ళని ఇక్కడ అనేస్తుండ్రు, అదొకటి జరుగుతుంది. ఇంకో సైడ్ ఏమో నీకు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్లు నడుస్తున్నాయి, ఒక ఆన్ గోయింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉన్నది, అది అప్పుడప్పుడు బయటకు వస్తుంది, అది నడుస్తుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ని చాలా సీమ్లెస్ గా తీసుకొచ్చింది ఒక్కడే దీంట్లో. అండ్ ఇన్ దాట్ ఎఫర్ట్ హీరో పైన ఇటు నిలబడతా లేకుండే. సో నాకు అది నచ్చింది చాలా, అది నా ఉద్దేశంలో పెద్ద పాజిటివ్. ఓకే, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే వేరే క్యారెక్టర్స్ కి కూడా ఆ ఇంపార్టెన్స్ ఇది ఉండే, వెయిట్ ఉండే, మొత్తం ఒకడి మీద డెఫినెట్లీ అదొక పాజిటివ్ అది. అండ్ అఫ్ కోర్స్ ఉన్న యాక్టర్స్ కూడా ఒక పాజిటివ్, అది ఎంతమందిని తీసుకొచ్చారంటే అసలు. అండ్ దేర్ పర్ఫార్మెన్స్, ద హోల్ బొకే అది మొత్తం బుఫే ఉండే నీ దగ్గర. అండ్ ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కదా, వీళ్ళిద్దరు ఇంకా అవుట్ కాస్ట్ అంటారు నేను, ఎవరు మురారి ఇంకా వసుంధర, వాళ్ళిద్దరు ఒక అవుట్లయర్స్ అంట. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండే మిగతా వాళ్ళ దగ్గర నుంచి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్. ఇంత కష్టం తెలుసా నీకు అలాంటి పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా అక్రాస్ ద మూవీ తీసుకురావడము. అండ్ అందులో కూడా దెర్ వాజ్ ఎ స్టార్ ఇన్ ద మేకింగ్ ఇన్ ప్రకాష్ రాజ్. అప్పుడు ఇంకా తెలుగు అందుకనే ఒక గెస్ట్ రోల్ లాగా ఉండే ఇందులో, కానీ ఆ చిన్న రోల్లో కూడా నీకు ప్రకాష్ రాజ్ ది స్కిల్ తెలిసిపోతుండే.
నువ్వు సో ఇమాజిన్ చేయి, నువ్వు 2000 ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే నీకు అనిపిస్తారు ఏం చేసిండ్రు భయ. యా, థై గ్యాప్ లో మనం ఎట్లయితే అంటామో అక్రాస్ ద బోర్డ్ యాక్టింగ్ బాగాలేదు అంటే డైరెక్టర్ కి వెళ్ళాలి అని, ఇది కూడా సేమ్ బట్ ఆపోజిట్. అక్రాస్ ద బోర్డ్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది అంటే అది కూడా డైరెక్టర్ క్రెడిట్ వెళ్తుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఇన్ఫాక్ట్ అది ఎక్కువ చెప్పరు, ఎవ్రీబడి సేస్ మురారి మూవీ కానీ నేను ఎప్పుడు అంటే నేను వెన్ ఐ రిసర్చ్డ్ అండ్ ఎవ్రీథింగ్, హౌ మచ్ డిడ్ దే అప్రిషియేట్ కృష్ణవంశీ అన్నది నేను వినలేదు అసలు, విచ్ ఇస్ ఎ ట్రాజెడీ అంటాను నేను. ఎందుకంటే కృష్ణవంశీది షుడ్ బి ద ఫుల్ క్రెడిట్ షుడ్ బి ఆఫ్ ద డైరెక్టర్. అవును, ఈ సినిమాలో అయితే మొత్తం కనబడుతుంది. అవును, ఎంత చేసిండు, ఎంత ఆలోచించిండు దీని గురించి అని ఈ మురారిలో కనబడుతుంది. ఒక డైరెక్టర్ కనుక ఇక మొండి వాటికి కూర్చున్నాడు అనుకో, సరిపోతా శనివారం లాగా, సాటర్డే రోజు నేను చూపిస్తాను నా స్కిల్ ఏందో, నా తడాకా ఏందో అని, ఇలాంటి ప్రోడక్ట్ అవుట్పుట్లు బయట పడతాయి అనిపిస్తుంది. యా, ఎందుకంటే ఆ ప్లాటే కాదు, ఆ పర్ఫార్మెన్సెస్ తీసుకురావడమే కాకుండా ఆ ఇంటెన్షనల్ ఫిల్మ్ మేకింగ్, కెమెరా ప్లేస్మెంట్, కెమెరా మూవ్మెంట్, అవే కాకుండా ఒక్కడ యాడ్ చేయాలి. ఎస్, ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ఎ ఫ్యామిలీ డ్రామా. యా, విచ్ నీకు ముందర కనబడదు. ఫ్యామిలీ డ్రామా అంటే సీరియల్ లాగా అయిపోతుండే అప్పట్లో. అండ్ వీ హ్యావ్ టు కీప్ దట్ 2001 టెంప్లెట్, ఆ టైమ్ ఇన్ మైండ్. అప్పుడు నీకు ఫ్యామిలీ డ్రామా అంటే రప్ ఒక ఫ్రేమ్ పెట్టేసి కమాన్ యాక్టర్స్ డూ ఇట్ అన్నట్టు ఉంటుండే. ఇందులో నీకు ఆ ఎమర్షన్ కూడా వచ్చింది. ఒక ఫ్యామిలీ డ్రామాలో తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం అంట నేను. యా, ఎమోషన్ ఉండే. అండ్ ఫ్యామిలీ డ్రామాలోనే కాకుండా, ఫ్యామిలీ డైనామిక్స్ లోనే కాకుండా, రొమాన్స్ లో, విచ్ ఇస్ ఈవెన్ టఫర్. ఏవైతే రొమాంటిక్ మూమెంట్స్ ఉండేనో, ఏదైతే ఆ ఫ్లర్టింగ్ ఫేజ్ ఉండేనో, అది ఎంత బాగా వర్క్ అయినాయంటే ఈ సినిమాలో, దాని వెనకాల కూడా డైరెక్టర్ది చాలా పెద్ద హాత్ ఉన్నది. ఎందుకంటే కొన్ని సినిమాలు మనకి ఇట్లా అచ్చులాగా పడిపోతాయి వాటి రొమాంటిక్ కెమిస్ట్రీ వల్ల. అది ఎంత బాగా పండించారో దాని వల్ల. ఈ సినిమాలో ఉదాహరణకు తీసుకోవాలంటే ఆ ఎక్కడ అని ఒక పాట ఉంటుంది కదా, దాని స్టార్టింగ్ ఐకానిక్ మ్యూజిక్ పీస్ తో, అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ వైపు మాట్లాడాలంటే ఆ పాటలో ద బేస్ ట్రాక్ వాస్ కిల్లింగ్ ఇట్. కానీ పిక్చరైజేషన్ లో కూడా ఎప్పుడైతే ఇది ఎట్లా చెప్పాలంటే కొన్ని పాటలు ఆ పాటలో ఉన్న మ్యూజికల్ అరేంజ్మెంట్ వల్ల, దాని పేసింగ్ వల్ల ఇది పగలపూట తీస్తే మ్యాచ్ అవుతుంది. మూడ్ కొన్ని పాటలు రాత్రిపూట తీస్తే మ్యాచ్ అవుతుంది, వెన్నెల కింద మంచి గాలి ఇట్లా. ఈవెన్ ద లిరిక్స్ ఆల్సో మ్యాటర్. యా, సో ఇవి సింక్ చేసే టాలెంట్ ఆ డైరెక్టర్ కి ఉండాలి. లైక్ యానిమల్ ఇస్ ఎగ్జాంపుల్. ఎస్, అంటే కొంచెం కాంటెంపరీ వాళ్ళకి అర్థం చేసుకోవాలంటే యానిమల్లో ఎంత అయితే ప్రేజ్ చేసిండ్రో, మేమే కాదు ప్రొఫెషనల్స్ పక్కన పెట్టి మేము చేస్తాం మంచిగా దీన్ని, కానీ అందరూ నార్మల్ వాళ్ళు కూడా అబ్బా మ్యూజిక్ ఎంత కరెక్ట్ పర్ఫెక్ట్ వెతికి పట్టిండు అది ఇది అని అన్నారు. యూ కెన్ సీ గ్లింప్సెస్ ఇందులో కూడా. యా, అండ్ యానిమల్ కంటే నాకు బెటర్ ఎగ్జాంపుల్ పర్సనలీ నాకేమనిపిస్తుంది అంటే క్షణక్షణం, ఇంకా రంగీలా కూడా, ఈ రెండు రామ్ గోపాల్ వర్మ అవే. యా, నాకు యాక్చువల్లీ నా బెస్ట్ సాంగ్ సిచ్యువేషన్ టేకింగ్ సింక్ అన్ని పాటలకి వితౌట్ ఒక ఇది అంటే నాకు 2 మూవీలు ఉన్నాయి బెస్ట్, తెలుగు కాదు. ఒకటి వచ్చేసి తాల్, ఇంకోటి సాతియా, ఇది మన సఖి అని ఉంది. దీస్ 2 మూవీస్, అది రొమాన్స్ కింద పెడతావో జానర్ ఏదైనా కానీ, ఈ 2 మూవీలోనే నాకు పాటలు అనిపించినాయి, అరే ఇది ఒక ఫాల్తూ పాట అయితే కాదు, అవసరం లేకుండా పెట్టిండ్రు. లేకపోతే ఐ ఫెల్ట్ ద స్క్రీన్, రైట్, యూనో ఆ మూడ్. అండ్ ఈవెన్ నాకు కూడా తెలియదు అది కరెక్ట్గా చెప్తున్నాను. నువ్వు ఆ పాట వినుకుంటా టేకింగ్ అదంతా ఎక్కడ ఏదైతే కనబడుతుందో స్క్రీన్ లో, యూ ఫీల్ ఇట్. అవును, అదే అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ తాల్ అండ్ సఖీలో. యా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్షణక్షణంలో జామురాత్రి పాట, యా, దాని పిక్చరైజేషన్, ఆ లైటింగ్, ఆ సీన్ లో ఉన్న క్లైమేట్ ఎంత పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది ఆ పాటకి. ఇంకా తేజాబ్ లో సోగయా అది డ్రైవింగ్ సాంగ్, డ్రైవ్ చేస్తున్నప్పుడు అది పాడడము, గాలి ఆడడము, ఈ ఎలిమెంటల్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఎప్పుడైతే సింక్ అవుతాయి కదా ఆ పాట మూడ్ కి, లేదా ఆ పాటలో ఉన్న మ్యూజికల్ అరేంజ్మెంట్ కి, అది ఇంకెక్కడికో తీసుకెళ్లిపోతుంది మనం. ఆ సింక్ రాగానే ఒక ట్రాన్స్ఫార్మేటివ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అండ్ డైరెక్టర్ చేయాల్సిన పని ఈ 36 రెస్పాన్సిబిలిటీస్ లో ఇది కూడా ఏంటి అంటే
మ్యూజిక్ వాళ్ళు చేసిన పని, సినిమాటోగ్రఫర్ చేసిన పని, యాక్టర్స్ చేసిన పని, ఇవన్నీ ఐకమత్యంగా చూపించాలి, సింక్ లో తీసుకురావాలి. అండ్ ఎంత సింక్ లో తీసుకొస్తే ఆడియన్స్ అంత మైమర్చిపోతారు. సంకల్పం ఉంటుంది అప్పుడు. లేదు, సంకల్పం ఉండదు, బొంగు ఉండదు, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓ యా. సో ఐ గెట్ వాట్ యు సేయింగ్. ఈ సినిమాలో అట్లానే ఆ ఎక్కడ ఎక్కడ ఉందో తారక అన్న పాట, అందులో నువ్వు సోనాలి బెంద్రేని చూపించు, సోనాలి బెంద్రేని నిల్చోబెట్టు వెన్నెల కింద, అండ్ యునో ఆ లైటింగ్ అసలు ఎంత సింక్ వస్తుంది అంటే లిటరల్లీ ఒక షాట్ లో ఐ హావ్ నెవర్ సీన్ దిస్ షాట్ అగైన్ బ్రో, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సోనాలి బెంద్రేని నిల్చోబెట్టాడు ఒక దగ్గర, తడిచిపోయి ఉంది, షీ స్టీమింగ్, మొత్తం స్టీమ్ లేస్తుంది. ఫిలిం కెమెరాలో స్టీమింగ్, షీ ఇస్ దట్ హాట్, ఆఫ్ కోర్స్ షీ ఇస్. కానీ ఎవ్వరు ఇప్పుడు దాకా మళ్ళీ అది చేయలేదు, ముందు కూడా నేను చూడలేదు. మనం స్టీమ్ అవుతాం ఆడియన్స్. ఎస్, ఆ ఎలిమెంటల్ ఎఫెక్ట్ ను లిటరల్లీ యూర్ సీయింగ్ హర్ స్టీమింగ్, తడిచిపోయి ఉంది. ఆ స్టీమ్ లేవడం అనేది అది ఎలా మేనేజ్ చేశారు, ఆ చీకటి క్యాప్చర్ ఎట్లా చేసినావు, ఫిలిం కెమెరాతో నువ్వు క్యాప్చర్ ఎట్లా చేసినావు. I couldn't believe మాకు చెప్పచ్చు కదా కృష్ణవంశీ గారు, ఎందుకు చెప్తలేరు? మేము కూడా వి వాంట్ టు స్టీమ్. అంటే దే ఆర్ అదర్ హీరోయిన్స్ హు డిజర్వ్ ద స్టీమింగ్ ట్రీట్మెంట్, యూనో. ఇట్స్ నాట్ జస్ట్ సోనాలి బెంద్రే. ఇట్ ఈస్ లైక్, నేను ఎట్లా ఆలోచిస్తానంటే దట్ షుడ్ బి ఎ ట్రోప్, స్టీమింగ్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు ఉన్నారు అక్కడ, లైక్ నో డిస్రెస్పెక్ట్ సోనాలి బెంద్రే, యు ఆర్ స్టిల్ వెరీ గుడ్ లుకింగ్. సోనాలి బెంద్రేని తీసి మంత్ ఆఫ్ మధు లాంటి మూవీ తీసుకో, హీరో కలర్లో that girl is that hot, yes, or she is that pretty, or that ఏమంటారు వాళ్ళు ఆ ఉడుకురతం తెస్తుంది, అది ఏదైతే ఉంటుందో వీళ్ళ లాంగ్వేజ్. నేను చెప్తున్నా కదా, కరెక్ట్ పోరీని నువ్వు పట్టుకొచ్చి నిల్చోబెట్టి స్టీమింగ్ షాట్ తీసావు. ఇమాజిన్ రుహానీ శర్మ, మృణాల్, యా, కరెక్ట్ క్యాండిడేట్ ని తీసుకొచ్చి నువ్వు ఇట్లా స్టీమింగ్ ఎఫెక్ట్ ఇచ్చినావు అనుకో, ఇట్ కెన్ టర్న్ అ గేమ్ అండ్ స్ట్రైట్ అంటారు. అబ్సల్యూట్లీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఆ ఫెమినిటీకి ఎందుకు మనం ఇంత వాల్యూ ఇస్తాము? మనం ఇస్తాం, ఇంకెవరు ఇవ్వట్లేదు. అండ్ మన గురించి మాట్లాడాలి, మనం గురించి చెప్పుకోవాలి, పక్కన వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ, బీర్ల పక్కన వాళ్ళని జడ్జ్ చేయదు, మనమే మాట్లాడుకుందాం. ఈ స్పెషల్ గెస్ట్ వాడి గురించి మనం మాట్లాడడం, లెట్స్ నాట్. చాలా డౌట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కిల్ హిమ్ అంటుంది. ఇట్స్ బీన్ లాంగ్. నువ్వు ఎవరైనా తీసుకొచ్చి అలాంటి ఎఫెక్ట్ ఇచ్చినావు అనుకో, ఐ మీన్ కమ్ ఆన్, అంటే యూ హ్యావ్ టు బో డౌన్ యువర్ హెడ్, అంతే, అవుట్ ఆఫ్ ఎంబారెస్మెంట్. యా, ఒక విధంగా నాకు ఉర్మిళా మటోన్కర్ ఇన్ రంగీలా, యా, అంటే ఆ మూవీ అదే ఈ ఎఫెక్ట్ ఆ రంగీలా పాటలో పెట్టు. యా, నేను ఏ ఉదాహరణ తీసుకున్నా అంటే రంగీలాని హాయ్ రామా అని ఒక పాట ఉంది, అదే ఆ పాట పిక్చరైజేషన్ మిట్ట మధ్యాహ్నం డెజర్ట్ సిచ్యువేషన్ లో తీసాడు చూడు. వి షుడ్ టేక్ ఎ బ్రేక్. దట్ ఈస్ ద సింక్. ఆ మ్యూజిక్ కి ఆ పాటలో ఉన్న మూడ్. Now I'm thinking of so many songs. And even to the color of a dress which is blood red. ఇంత సింక్ తీసుకొస్తే పీపుల్ గెట్ ట్రాన్స్ఫార్మ్. అంతెందుకు మనం హాయ్ నానాని పిచ్చి పిచ్చి తిడతాం కదా, హాయ్ నానాలో కూడా రొమాంటిక్ మూమెంట్స్ ని ఎంత బాగా పండించాడు డైరెక్టర్. మనము పిచ్చి పిచ్చి దేని తిట్టినాము, స్టోరీని. అది I know. ఈ మంచి చేసిండు అబ్జెక్టిఫికేషన్. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఇది ఒప్పుకున్నాం మనం, కానీ జనాలు మర్చిపోతారు. అది మర్చిపోతారు. డైరెక్టర్ తో నా ప్రాబ్లం ఉంది, అరే మెచ్చుకున్న పాయింట్లు మెచ్చుకున్నాం. ఎగ్జాక్ట్లీ, దానికి 7 ఎందుకు ఇచ్చినాం. విషయం కూడా చెప్తా, నువ్వు ఇట్లా అంటే ఐ హ్యావ్ టు, నా జస్ట్ ఇట్లా భారీ అవుతుంది కానీ క్షణక్షణంలో Oh my God, no, we have to take a break. I have never, ఇంత మెలో సాంగ్ లో అంత హై ఆక్టేన్ ఇది తీసుకురావడం, నా బీపీ రేజ్ అవుతుంది తెలుసా ఆ పాట చూస్తే. నేను చెప్తున్నా కదా, నేను ఒక్కడే చూస్తా ఆ పాట ఆల్వేస్. ఆ మూవీ రాగానే అందరి ఆ పాట రాగానే లైక్ గెట్ అవుట్ ఎవ్రీబడీ. ఓ గాడ్, ఆ సాంగ్ లో ఉన్న బీట్, కిరవాణి, ఎవ్రీథింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ కొరియోగ్రఫీ. అమ్మాయి ముద్దు మంది. ఓ we should cut it out, like we should like take a break. God damn it, bloody NM wide. What are you making us do? Yeah, but the point is ఇది డైరెక్టర్ తీసుకురావాలి, ఇది యునో కొరియోగ్రఫర్ అండ్ డైరెక్టర్ అనుకో, బట్
ఆ రొమాన్స్ అనేది, ఆ సింక్ తీసుకురావడం అనేది మురారిలో ఎంత బాగా తీసుకొచ్చారంటే ఆ హీరోయిన్ తో రకరకాల వేషాలు వేశారు, దొరికిన బట్టలు వేశారు, ఒక ట్రైబల్ డ్రెస్ కూడా వేసి పడేసారు. ఇన్ని బట్టలు వేపించారు ఈ సినిమాలో ఈ హీరోయిన్ కి. చివరికి తెల్ల చీర వేసుకుంటా అంటే ప్రాబ్లం వచ్చింది అందరికి. నో 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 ఈ పెళ్లి జరగడానికి వీలేదు అన్నారు. హౌ ఆ రేసిజం ఏంటో నాకు అర్థం కాదు. వరల్డ్ ఇస్ నాట్ ఎ ఫేర్ ప్లేస్. కానీ ఐ ఆల్సో వాంట్ టు అప్రిషియేట్ ద సినిమాటోగ్రఫీ. ఎందుకంటే ఆ ఎస్థెటిక్స్ ఏదైతే క్యాప్చర్ చేసింది చూడు, ఆ ఇంటిది ఆ వైబ్, హసిల్ వైబ్, ఆ మొత్తం ఇట్లా గందరగోళంగా ఉన్నది ఇల్లు. దే డిడ్ంట్ హ్యావ్ టు డూ అ లాట్ టు మేక్ ద టైం పాస్. వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరు అంటే ఆ ఇంటి సీన్ చూపిస్తే బేసికలీ ఏం లేదు, మురారి వచ్చిండు, అందరు వా మురారి అని చెప్పి ఇట్లా పూసిండు, ఏదో పసుపు గిసుపు పూసిండు, ఇది పంపించేసిండు. దట్ ఈస్ ఆల్ దట్ హ్యాపెన్. కానీ నీకు ఎందుకో చూస్తూ ఉంటే ఎంత ఎంత సందడిగా ఉన్నది ఇది అన్నట్టు ఉంటది. సో అక్కడ నాకు ఈ పర్ఫార్మెన్స్లు అన్ని పక్కన పెట్టేస్తే ఈవెన్ ద సినిమాటోగ్రఫీ అంటాను నేను. ఐ డోంట్ నో మరి ఇది డైరెక్టర్ కింద వస్తా డిఓపి అంటారు. ఆ ఫ్రేమింగ్ ఉంది కదా ఎంత టైట్ ఉన్నదంటే ప్రతి, అండ్ అగైన్ ఇది ఎక్కువ మంది ఉండడం వల్ల, క్యారెక్టర్స్ ఉండడం వల్ల అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఫ్రేమింగ్ అనేది డైరెక్టర్ కంట్రోల్ లో ఉంటుంది. కానీ డిఓపి ఇస్ ద లుక్ అదే అంటున్నా. ఆ వెట్ ఫ్లోర్, ఆ స్టీమింగ్ హీరోయిన్ ఉన్న చూడు, దట్ ఈస్ డిఓపి. we have to talk. Yes. Okay, నేనేమన్నా అంటే ఆ వెట్ ఫ్లోర్ సింపుల్ చెప్తాను, ఆ నల్లబండలు ఉన్నాయా, దట్ సింపుల్ చేంజ్ మొత్తం ఫ్రేమ్ ని మార్చేసింది అంటే. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ టాప్ ఒక 45 డిగ్రీ టాప్ షాట్ యాంగిల్ చూపించి ఆ వరండా చూపించి తాత ఇల్లు వాకిలి అదంతా చేశారు. ఆ నల్ల బండలు ఉన్నాయి కదా, దానిపైన ఒక తెల్ల ముగ్గు, ఎంత ఒక కామింగ్ ఎఫెక్ట్ ఇచ్చిందంటే నేను. అది కాంట్రాస్ట్ ఎక్కువ, కాంట్రాస్ట్. సో ఆ న్యూయాన్స్ అంటున్నా కదా, దట్ వాజ్ ఆల్ లైక్ వెరీ బ్రిలియంట్. అసలు డిఓపి అన్నవాడు డైరెక్టర్ సగం భారం ఎత్తుతాడు. అబ్బా ఇప్పుడు థైగ్యాప్ అంటే నేను ఎట్లా ఎత్తుతా, ఫుల్ భారం ఎత్తుతా నేను. అబ్బా అంత అలసిపోతుంది సార్, నువ్వు మీకు అర్థం కావట్లేదు. ఏంది ఎత్తేది పిడకలు ఎత్తుతాను అంతే. మరి సోనాలి బేంద్రే అంటే హై బ్యూటీ కోషెంట్ ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేయాలి హ్యూమనైజ్ కానికి. నేను బయట వెళ్ళినా పూరే లడికా మీరు వచ్చి పక్తే పిడిగా పూసుకొని పోతా కొంచెం ఎట్లా. కానీ బట్ ఇదో డైగ్రెస్ కాకపోకస్ కదా, పాయింట్కి చెప్పు. ఇది ఎట్టుపోతుందో పిడకల గురించి మాట్లాడుతున్నాం. NM Void is powered by NM Void. ఇది ఎట్లా వచ్చినా మా తప్పు కాదు. కాంటాక్ట్ NM Void. ఇప్పుడు బోగస్ మనం నేనే తెలివైన వాడిని కాబట్టి కొంచెం డైరెక్షన్ ఇద్దాం దీనికి. ఈ మూవీ మేకింగ్ డైరెక్షన్ అయిపోయింది, యాక్టింగ్ అయిపోయింది, కవర్ చేసి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా యాక్టింగ్ లోపల? యాక్టింగ్ లో లేదు, బట్ చెప్పుకోదగ్గ నాకైతే అనిపించట్లేదు. ఓకే, మ్యూజిక్ అయితే ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం. అంటే నా ఉద్దేశం అందరు బాగా చేశారు. నో కంప్లైంట్, ఇంక్లూడింగ్ హీరోయిన్ అయితే అసలు ఇంకా ఎక్కువ చేయాల్సి ఉండే నా ఉద్దేశంలో. కానీ ఎవరి ఉద్దేశాలు వాళ్ళ పక్కన పెట్టేద్దాం, అవన్నీ పంచాయతీ కాదు. కానీ నాకు కావాల్సింది అయితే షీ డెలివర్డ్ ఇన్ స్పేడ్స్ అని. ఓ మై గాడ్, అసలు అన్ఫర్గెటబుల్ ఉంది ఈ మూవీ. ఎందుకు అంటే నాకు చాలా వరకు వసు వల్ల. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ ఆఫ్ కోర్స్ డైరెక్షన్. వసు అంటే అదే కదా, డైరెక్షన్ పోరిని తీసుకొచ్చి పెట్టిన ఫ్రేమ్ లో అంటే సరిపోదు, తీయాలి, బాగా తీయాలి. ఇది కిలాడి కాదు నాన్న, అమ్మాయి ఉంటే సరిపోదు. అది మేము కూడా మార్గదర్శిలో చేరినాం, మేము స్మార్ట్ అయిపోయినాం. మేము అదే చదువుకొని ఆ బ్యూటీని, ఆ ఫెమినినిటీని బాగా తీయడము, ఆ పండించడం, అది కూడా రావాలి డైరెక్టర్. డిఓపికి. మ్యూజిక్ అయిపోయింది, ఇక కొరియోగ్రఫీ గిరియోగ్రఫీ అంతా అయిపోయింది. నీకు ఇంకా ఏమైనా స్పెషల్ పాయింట్స్ ఉన్నాయా? స్పెషల్ పాయింట్స్ అంటే ఇందులో మొదటి ఫైట్ గణేశాన్ని ఎప్పుడైతే ఎత్తుకుపోతారో ఇల్లు, అప్పుడు మురారి నీళ్ళలోకి దిగుతాడు. నీళ్ళలోకి దిగిన తర్వాత ముగ్గురు ఉంటారు ఎదురుగా. ఒకడిని కొట్టే ముందు తుమ్ముతాడు, తుమ్మి ఒక బ్రేక్ తీసుకొని తర్వాత కొడతాడు చూడు. దట్ వాజ్ అ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే నో, ఇట్స్ ద డైరెక్షన్ ఆఫ్ దట్ సీన్. ఎందుకంటే అసలు అక్కడ అవసరమే లేదు, బట్ ఇట్ వాజ్ అ సడన్ ఆర్గానిక్ అన్ఎక్స్పెక్టెడ్ మిస్డైరెక్షన్ అది. అండ్ ఇట్ వాస్ పర్ఫార్మ్డ్ వెల్. అదే బ్లూపర్ విచ్ మేడ్ ఇన్ టు ద మూవీ అంట. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళలో దుంకుతే జనరల్ గా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో జంప్ కొట్టినావు అనుకో, నువ్వు అప్పుడప్పుడు నీళ్లు ముక్కులోకి వెళ్ళి యూ ఫీల్ లైక్ స్నీజింగ్, యూ గెట్ అంటే తుమ్ము వస్తుంది.
షూటింగ్ చేస్తున్నప్పుడు అట్లనే ఏమైనా అయిందంటావా, లేకపోతే దట్ వాస్ ప్లాన్డ్ అంటావా? ఏమో అట్లా అయ్యుండొచ్చో, లేకపోతే అయిన తర్వాత ఏదేదో బానే ఉంది దీన్ని ఒక ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జిక్యూట్ చేద్దాము అన్నట్టు తీసుండొచ్చు. బట్ ఆ చిన్న చిన్న అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూర్చుంటాయి మైండ్. యూ కాంట్ ప్లాన్ దెమ్. యూ కాంట్ ప్లాన్. అది స్టాండర్డ్ గా ముగ్గురిని 3 దెబ్బలు కొట్టి వచ్చేసి అట్లా కాకుండా వీడిని కొట్టే ముందు తుమ్మి అండ్ ఇమీడియట్ కూడా కొట్టలేదు, టుక్ అ బ్రేక్, బీట్ 2 beats బ్రేక్ తీసుకొని తర్వాత కొట్టాడు, విచ్ వాస్ ఫనీ. ఇట్లాంటివి కొంచెం స్పెషల్ ఉంటాయి నాకు. అవును, నాకు కూడా ఏది స్పెషల్ ఉన్నదంటే ఎప్పుడైతే మురారి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటారు కదా వాళ్ళ అమ్మని తీసుకొని, పెట్ట సర్దుకొని బయలుదేరుతూ ఉంటే వస్తుంది వసు, వాట్ ఈస్ దిస్ వెళ్ళిపోతున్నాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ వసు చెప్తున్నా కదా, ఫినామినల్. రైట్ ఫ్రమ్ ద ఇంట్రొడక్షన్ షాట్, ఆ ఇంట్రో షాట్ అయితే దానికి డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. నువ్వు ఆ షాట్ ని ఇంట్రో షాట్ లాగా ఎంచుకున్నావు చూడు, ఆ నీళ్ల మధ్యలో ఆ దీపాల మధ్యలో లేస్తుంది. అండ్ లేవడమే కాకుండా లైటింగ్ ఎల్లో టింట్ ఉండే, ఆ ఎల్లో టింట్ కాకుండా కట్టుకున్న చీర కూడా గోల్డెన్ ఎల్లో టైప్ ఉండే. ఎవ్రీథింగ్ వాస్ గ్లోయింగ్. అసలు షీ కాజ్ సమ్ ప్రాబ్లమ్స్. చెప్తున్నా కదా, ఈ సినిమా వచ్చినప్పుడు షీ కాజ్డ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ షీ కాజ్డ్ ట్రాఫిక్ జామ్స్. అసలు మామూలుగా లేకుండా. సో వెన్ ఇది టైయింగ్ బ్యాక్ టు ద పాయింట్ దట్ ఐ సెడ్, వాడు వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇది ఎందుకు నాకు స్పెషల్ మూమెంట్ అంటే, ఇది ఒక పర్ఫార్మెన్స్ విధంగా లేకపోతే ఇంటెంట్ అన్న విధంగా, యాక్టింగ్ ఇంటెంట్ అన్న విధంగా ఆర్టిస్ట్ల పొటెన్షియల్ ఏంది అన్నది తెలిసింది నాకు ఇక్కడ. ఇది ఒక ఎగ్జాంపుల్, దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఇది. సో సూట్ కేస్ సర్దుకొని ఈ టర్న్స్ స్టార్ట్స్ టు వాక్ అవే, వీళ్ళు మాట్లాడుకుంటారు ఏదో వెళ్తున్నాం అది ఇది అని, అవన్నీ పక్కన పెట్టేస్తే సూట్ కేస్ తిరిగి అదే ఫ్లోలో ఇట్లా ఇసిరేస్తాడు, దట్ హీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్, నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అని. అండ్ దెన్ హీ హగ్స్ హర్. ఈ హగ్గులో కూడా ఏ మ్యానర్స్ కానీ ఒక వల్గారిటీ కానీ లేకుండే. ఇట్ వాజ్ షియర్ ఏమంటారు, ఒక ప్యూర్ మిస్సింగ్, ఒక ఇట్ వాజ్ లైక్ పిండేస్తుంది, పెయిన్ఫుల్ డిపార్చర్ అది, రైట్? వాళ్ళు హగ్ చేసుకునే విధానం, హౌ హీ హగ్స్ హర్ అండ్ హౌ షీ రెస్పాండ్స్, అందులో మాటలు లేవు, కూర్చొని నేను గుర్తుంటావు కదా అది అవేం లేవు. ఇట్స్ జస్ట్ ప్యూర్, యూ గెట్ ఇట్ అంతే. ఇప్పుడు నేను కూడా ఎవరైనా మిస్ అవుతున్నాను అనుకో, నేను కూడా పోయి వాళ్ళని హగ్ చేసుకుంటా ఇప్పుడు, అంతే కదా. కానీ నేను ఎవరిని మిస్ కాను, నా ప్రాబ్లం అది. ఓకే, కానీ యూ గెట్ ద పాయింట్, రైట్? అందులో ఆ ఒక్క చిన్న బిట్లో there was such high caliber performance, high delivery of performance. That was a special moment for me. And జనరల్గా రొమాంటిక్ సీన్ నాకు పెద్ద ఫరక పడదు. ఓకే, అది హీరోయిన్ వస్తే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. నేను హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు, ఎవరో వన్ ఆఫ్ గీతాంజలి మూవీ ఐ లవ్ ఇట్, ఎందుకంటే ఎవడో ఒకటి వస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సమ్మన్ ఈస్ డైయింగ్ బిచ్. కానీ ఇందులో యు ఫీల్ ఫర్ దెమ్. అంతకంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అది యూ ఫీల్ ఫర్ దెమ్ అంతే. ఇట్స్ లైక్ పాపం. దిస్ వాజ్ అగైన్ ఎ బ్రిలియంట్ టేక్. ఇంకో స్పెషల్ సీన్ వాజ్, అండ్ అగైన్ ఆమె యాక్టింగ్ కూడా, షీఈ్ ఎ ఫినామినల్ యాక్టర్. మురారి వాళ్ళ మదరు, ఆమె ఎప్పుడైతే గోపి ఎప్పుడైతే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుందో వై ఐ ఫీల్ హీఈస్ మై సన్, ఇట్స్ బ్రిలియంట్ రైటింగ్, బ్రిలియంట్ డెలివరీ, బ్రిలియంట్ టేకింగ్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ప్రిటీ గుడ్, హై క్వాలిటీ. అండ్ వాట్ ఆ సీన్లో నాకు ఏం నచ్చింది, ఆమె యాక్టింగ్ చేస్తుంది, బాధ చెప్పుకుంటుంది, అంతా బ్రిలియంట్, వావ్. ఓకే, వాళ్ళ హస్బెండ్ ఎట్లయితే రియాక్ట్ అయ్యిండో నాకు అది ఇంకా నచ్చింది. టిపికల్ హస్బెండ్స్ లాగా హీ డిడ్ంట్ ఓవర్ డ్రామటైజ్ ఆ సీన్ ని, అది అంతా ఊరుకోవే ఎందుకు, ఇంకా ఇట్ వాజ్ లైక్ దాట్. వీళ్ళు ఈ అమ్మాయిలతో ఈ పిల్లలతో అదే పంచాయతీ, ఎప్పుడు ఇమోషనల్ అవుతూ ఉంటారు. అంటే హస్బెండ్ ఎట్లా రియాక్ట్ అయ్యాడంటే, ఇది నేను ఆల్రెడీ 10 సార్లు వినేసిన, ఇదే కొట్టిన టైపే కొడుతున్నావు, కెమెరా ఉంది కాబట్టి నువ్వు ఎక్స్పోజిషన్ చెప్తున్నావు, ఇది అంతా స్క్రిప్ట్ ఉన్నది నాకు అర్థమైంది, కానీ చాలా తొందర నా టైం లేదు, పడుకోవాలి. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో. అండ్ మూడో క్యాండిడేట్ ఎవరు, మన మురారి, వాడు ఫస్ట్ టైం వింటుండే ఈ విషయం, అరే ఇంత ఆలోచిస్తా నా గురించి అన్నట్టు. వాడు ఒక ఫేర్ రియాక్షన్ ఇచ్చిండు మురారికి. సో నాకు అది కూడా ఒక స్పెషల్ మూమెంట్ ఉండే. అండ్ ఇంకో రీజన్ వై ఐ ఆల్వేస్ లైక్ బోకస్, నేను అట్లా కనబడనేమో కానీ ఒక ఫీమేల్ క్యారెక్టర్ని క్లోజ్ టు ఆ ఫెమినిటీని చూపిస్తే, ఎంఫసైజ్ చేస్తే నాకు చాలా నచ్చుతుంది ఆ రైటింగ్. ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ రైటింగ్.
అండ్ వైస్ వర్సా. ఒక మేల్ క్యారెక్టర్ని క్లోజెస్ట్ డిపిక్షన్ ఆఫ్ మాస్కులినిటీ కానీ అదేనా చేస్తే ఐ లైక్ బోత్ ఈక్వల్లీ. అండ్ ఇందులో ఆమె ఉండడం అగైన్ క్వింటెసెన్షియల్ మదర్. ఆమెను చూస్తే లైక్ యూ ఫీల్ లైక్ యా షీజ్ అ మదర్. రైట్. సో అది దట్ ఈస్ ద సెకండ్ స్పెషల్ సీన్ ఫర్ మీ. ఓకే. కానీ ఓవరాల్ గా ఇప్పుడు నిన్న అడగాలి యాక్చువల్గా ఓవరాల్ గా యాక్టింగ్ లో వాస్ దేర్ ఎనీథింగ్ దట్ స్టూడ్ అవుట్ యాక్టింగ్ లో? వాట్ స్టూడ్ అవుట్ వాస్ ద కేయాస్ సీన్స్. ఓకే. అందులో యాజ్ అ రూల్ చాలా ఇంప్రూవ్ ఉంటుంది, ఎందుకంటే అంత కేయాస్ అంత మందిని ఆర్కెస్ట్రేట్ చేయడం కష్టం, అది అయ్యే పని కాదు. కొంచెం యాక్టర్స్ ఎక్స్పీరియన్స్ మీద వదిలేయాలి, మీరు చూసుకోండి సందుల్లో అని చెప్పి. నువ్వు అన్నది ఇది ఇంప్రొవైజేషన్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అది వెరీ డిఫికల్ట్ కదా, అంత చిన్న చిన్నవి కూడా నువ్వు వదిలేస్తావు ఒక పాయింట్ దాకా. వదిలేయాలి బై ద బుక్. నాకు ఎందుకు ఇది అంత ఇంప్రెసివ్ అనిపించింది అంటే పర్ఫార్మెన్స్లో కామెడియన్ యాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ బావ ఉంటారో వాళ్ళ అన్నవాడ సైడ్ వాళ్ళతో సీరియస్ యాక్టింగ్ చేయించిండు. దే డిడ్ంట్ మేక్ దెమ్ డూ కామెడీ విచ్ వాస్ వన్ పార్ట్. ఎవరు కూడా were not allowed to over dramatize the scene. Okay. On an average చూసుకుంటే ఎవరు ఓవర్ డ్రామటైజ్ చేయలేదు. ఇప్పుడు బామ్మకు శాపం మురారి చచ్చిపోతాడు అని ఉన్నది, కానీ అవి బాబు అని చెప్పి కింద మీద వాడు కొట్టుకోలే. ప్రతి ఇట్లా మురారి కనబడంగానే ఇట్లా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అని కాదు. వాడు ఒక్కటే నాకు ఎక్స్ట్రా ఏదనిపించింది అంటే చచ్చిపోవాలని నేను అంటాడు. అక్కడ వీళ్ళందరూ ఇట్లా షాక్ అవుతారు చూడు సీరియల్ టైప్ లో, అది కొంచెం 10 సార్లు అంటాడు. అది నాకు ఓవర్ ఆల్మోస్ట్ మ్యాడ్ లో శివ గుర్తుకొస్తుంది. యాసిడ్ పోసి అంతేగా అన్నాడు. సో అది కొంచెం ఓవర్ డ్రామటైజ్ అనిపించింది, కానీ బట్ నాకు అదర్వైజ్ ఓవర్ అనేది గోపి క్యారెక్టర్ లో అనిపించింది. గోపి ఎవడు? మదర్. కొన్ని సీన్స్ లో ఆమె దగ్గర కొంచెం ఓవర్ డ్రామటైజ్డ్ అనిపించింది నాకు. అంటే మూట కడితే నాకు అక్రాస్ ద బోర్డ్ అనిపించలేదు. అక్రాస్ ద బోర్డ్ లేదు. ఈమెది యూ కెన్ సే కొంచెం ఆమె కొంచెం హైపర్ ఉండే, బట్ దాన్ని ఒక మంచి బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉండే. హస్బెండ్ వాజ్ ఈక్వల్లీ అండర్ డ్రామటైజ్. సో మేబీ ఒక బఫర్ ఇవ్వచ్చు సేయింగ్ దట్ ఆ క్యారెక్టర్ వాజ్ రిటర్న్ టు బి ఓవర్ డ్రామాటిక్. క్యారెక్టర్ అది నాట్ ది యాక్టర్, క్యారెక్టరే అట్లా ఓవర్ డ్రామాటిక్ గా రాశారు. నాకైతే రేషనల్ గా కనబడింది, ఎందుకంటే హీఈస్ నాట్ హర్ ఓన్ సన్. సో ఆ ఓవర్ కంపన్సేషన్ చేస్తారు. ఎప్పుడైతే నీకు కొంచెం ఇన్సెక్యూరిటీ ఉందంటే అది ఒక నైస్ హ్యూమన్ నేచర్, అది టు ఓవర్ కంపన్సేట్. అదే చేస్తుండే ఆమె అనిపించింది. సో ఆ కాంటెక్స్ట్ లో నాకు పర్ఫార్మెన్స్ వైజ్ కానీ లేకపోతే క్యారెక్టర్ డిజైన్ వైజ్ కానీ నాకు ఎక్కడ ఇది అనిపించలే. నాకు స్టార్టింగ్ లా ఎంఎస్ నారాయణ ఎప్పుడైతే రియాక్ట్ అవుతాడు ఆ మాకు విగ్రహం ఇచ్చేయండి బర్స్ట్ అవుట్ అవుతాడు, దాట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అంటే ఎంఎస్ నారాయణని అట్లా ఎప్పుడు చూడలేదు, అంత కామెడీగా చేసిన. దట్స్ ద థింగ్, కామెడీ ఎవరితో కామెడీ చేపిలేవాళ్ళు. నాకు పెద్దగా కామెడీ ఉన్నట్టు కూడా అనిపించలేదు, లేకుంటే యాక్చువల్లీ లేకుండే పాపం ఎన్ఎంవర్డ్ ఫీల్ అవుతాడు తర్వాత. ఇట్లా చెప్పాలి మనం. నాకు నవ్వు అనేది నాకు ఎక్కువ రాలేదు అసలు, నోవేర్. నాకు ఒక్కటే చోటు వచ్చింది, ఎప్పుడైతే అరే వసురా చిన్నప్పుడు మీరు ఆడుకునే వాళ్ళు అంటే ఓ పాపను చెట్టిలో నుంచో పెట్టింది, దట్ హీఈస్ విజువలైజింగ్ హర్ లైక్ దట్ వాస్ అ డీసెంట్ పన్. అదే అంటే పొట్టబడుకొని నవ్వే అంత ఏం లేకుండా బట్ ఫనీ టేక్స్ ఉండే tickling your head types. It's good, but bring back Vasu. Forget the joke. Where is Vasu? సో బట్ యాక్టింగ్ వైజ్ అయితే ఎవ్రీబడి వాజ్ ఆన్ పాయింట్. నాకు ఎక్కడ కూడా కొంచెం ఓవర్ అనిపించలే, ఎక్సెప్ట్ ఫర్ దట్ వన్ గై బావ వాళ్ళ ఒక ఫ్రెండ్ కొడుకుంటాడు చూడు, ఎవరైతే వసుని లాస్ట్ లో పొడుస్తాడు, రైట్ అది అన్నెసెసరీ అనిపించింది. బట్ అగైన్ సమ్హౌ టైడ్ ఇట్ అప్ డీసెంట్లీ వెల్. సినిమా ఎలా అయితే నడుస్తుండేనో అది అవుట్ ఆఫ్ లెఫ్ట్ ఫీల్డ్ వచ్చింది ఆల్ ఆఫ్ అ సడన్. అండ్ నాకు ఇంకోటి స్ట్రేంజ్ ఏమనిపించింది అంటే ఇలాంటి సినిమా ఇలాంటి ఏదైతే ట్రాక్ లో వెళ్తుందో ఆ పొడవమే కొంచెం స్ట్రేంజ్ కాకుండా ఎంతసేపు అయితే అక్కడే ఉన్నారు చూడు, వీడు పొడుచుకున్న తర్వాత వాడే మాట్లాడుకుంటున్నాడు చూడు, అసలు ఇంత టైము కేటాయించడం ఇలాంటి సీన్ కి ఆ మూమెంట్ కి సాధారణంగా నేను తెలుగు సినిమాలో చూడను. ఇది సాధారణమైన డైరెక్టర్ కాదు. అదే అంటున్నాను, సడన్ గా పొడవడం అనేది కొంచెం స్టోరీని తీసుకెళ్దాం, మస్త్ అయింది, మస్తు ఫాల్స్ ఫ్లాగ్లు చేసినాం, ఇప్పుడు వచ్చింది రియల్ థ్రెట్ అనేసి లాస్ట్ కి ఇట్లా ఇచ్చాడు. కానీ దాని తర్వాత వీడు జీప్ దగ్గరే
వాడే మాట్లాడుకుంటూ చూస్తే ఈ పోరే ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే అది మోసపడిపోయింది. రియలిస్టిక్ ఉండాలి. యా, సో మళ్ళీ దాన్ని ఎత్తి సీట్ లో కూర్చోబెట్టి మొత్తం ఎంత టైం తీసుకున్నారు తీరిగ్గా. ఏమన్నా అంటే డైరెక్టర్ కెమెరా రోల్ అవుతుంది ఇక్కడ నేను తినేసి వస్తా చూసుకోండి, ఇంత మూవీ తీసినాం కదా, నీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు ఎట్లా అని. యా, ఎలాగైతే టిపికల్ లవ్ స్టోరీస్ లో ప్రేమలో పడగానే రెసిస్టెన్స్ వస్తుంది, అలానే ఇలాంటి సీన్స్ లో సాధారణంగా ఎట్లా చేస్తారు, పొడుచుకున్నాడా ఓకే వాడు ఇట్లా చూసుకుంటాడు, రక్తం బాగా నొప్పేస్తుంది వాడికి, అదొకటి రిజిస్టర్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు హీరోయిన్ పడున్నది, దీన్ని వాడు మోసుకోవాలి, సో ఎంతో కష్టపడి దాన్ని మోసి బట్ సీట్ లో పెడతాడు. అండ్ నెక్స్ట్ సీన్ జీప్ ఇట్లా ఇంటి దగ్గర ఆగుతుంది అంతే. ఇఫ్ అన్కాన్షియస్ లేడీ వాజ్ వసు, నా చేతులు కట్ చేసినా కానీ నేను నోట్తో నిన్ను వదిలేదు ఇక్కడ, ఛాన్సే లేదు. నువ్వు నువ్వు యూఆర్ కమింగ్ విత్ మీ అంతే. దట్స్ ఇట్. సో అట్లా ప్లాట్ వైజ్ కొన్ని డిపార్చర్స్ ఫ్రమ్ టెంప్లేట్ ఉండే, అవి కొంచెం స్ట్రేంజ్ అనిపించింది. గుడ్ చేంజ్, నో పాజిటివ్ నేను అంటున్నా. ఆ టెంప్లేట్ వైపు మేము తిడతలేమా, ఆ టెంప్లేట్ వైపు పోయింటే నెగిటివ్ అయ్యేది, స్టాండర్డ్ ట్రోప్ అయ్యేది. కానీ కొన్ని చోట్ల ఈ డైరెక్టర్ చాలా తెలివిగా బాగా అసలు గౌతమ్ కి ట్రైనింగ్ ఇచ్చింది. అది కొంచెం స్ట్రేంజ్ ఇన్ అ గుడ్ వే అనిపించింది. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లేలో కూడా ఏదో పాయింట్లో రావాలి నెగటివిటీ, ఏదో పాయింట్లో రెసిస్టెన్స్ రావాలి, సరే రావాలి అని చెప్పి దాన్ని ఎక్కడో వెనక్కి తోసేసి సినిమా అంతా ఈ పాజిటివిటీ ఈ వైబ్స్ మెయింటైన్ చేసిండాడు. ఇది ఎందుకు ఎక్కువ మంది వాడరు, కాపీ కొట్టరు? ఎందుకంటే సాధారణంగా జనాలకు తెలుసు తెలుగు ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే వాళ్ళు చూస్తారు. అందులో కూడా నువ్వు పాజిటివిటీ ఇంకా పండించే రొమాన్స్, పండించే కొంచెం లైట్ హార్టెడ్ మూమెంట్స్, కామెడీ పెట్టినావంటే ఇంకా చూస్తారు తెలుగు ఆడియన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే పెళ్ళాడుతా ఉన్నది, నిన్నే పెళ్ళాడుతా ఎంతసేపు పాజిటివ్ ఉంటుంది, ఎంతసేపు లైట్ హార్టెడ్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ until the temple visit happens. అంతే. ఇంకోటి మన్మధుడు, ఎంతసేపు అది లైట్ హార్టెడ్ ఉంటుంది, ఎంతసేపు పాజిటివ్ అంటే లాస్ట్ 5 minutes దట్స్ ఇట్ అంతే. సో నువ్వు నాకు నచ్చావు. సో ఇంత మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా ఎక్కువ ఇది ఎందుకు రెప్లికేట్ చేయరు? ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చేస్తారు అది. మళ్ళీ ఈ ఎక్స్పర్ట్స్ వచ్చిన పంచాయతీ ఇదంతా. అదే మళ్ళీ అదే ట్రోప్కి వెళ్ళిపోతాం. అదే పాజిటివ్ వచ్చిందా ఇమ్మీడియట్ రెసిస్టెన్స్, ఇమ్మీడియట్ గా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఆపండి. ఎట్లా అంటే సంతోషపడ్డావు అంటే వెంటనే నీకు దుఃఖం రావాలి. ఆ డెస్పిరేషన్ అరే లేట్ అయిపోతుంది, అరే హీరో ఇంకా హ్యాపీ ఉన్నాడు, హీరో అరే ఇద్దరు మాట్లాడుకుంటారు, కమ్ ఆన్ పుట్ ఇట్, టర్న్ ఆన్ ద రెడ్ లైట్, టర్న్ ఆన్ ద లైట్. వాడు తీసుకోవాలండి. ఇప్పుడు అది వేరే ఇష్యూస్ ఉన్నాయి, హీరోయిన్ తోనే ఉంటుంది ఆ మొత్తం మూవీ. కమాన్ హీరోని ఇంకా వేరే చోట్ల ఇది. దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ఛాలెంజ్ ఇది. అండ్ దాంతో ఇంకో పాయింట్ గుర్తుకొచ్చింది ఏంటంటే ఈ డెస్పిరేషన్ ఏదైతే ఇవాళ రేపు చూస్తామో, హీరో హీరోయిన్ ఈ సీన్ లో లేరు అంటే చక్ 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 పద పద ఎర్రబస్ వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా 19వ శతాబ్దం సీన్ లో కూడా తీరిగ్గా తీశాడు. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ తిరిగ్గా తీసినట్టు అనిపించింది, ఎక్కడ కూడా తొందరపడాలి. నాకు అనిపిస్తుంది దట్ ఈస్ వాట్ మేక్స్ ఎ గుడ్ మూవీ, ఇర్రెస్పెక్టివ్ నువ్వు ఏమైనా జానర్ పెట్టు ఇది. కానీ నీకు ఆ పేషెన్స్ లేదంటే టు టెల్ ద స్టోరీ ఇన్ ద రైట్ వే, అది మూవీ వర్క్ కాదు. నీ స్టోరీ ఎంతైనా బాగుండని, కొంచెం ఒక ఎలిమెంట్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి. అండ్ ఆ పేషెన్స్ ఎక్కడ వాడాలి అన్నది నీకు తెలియాలి. పేషెన్స్ కావాలి కదా అని చెప్పి ఇట్లా దూరం నుంచి హీరో ఉడుక్కుంటూ వస్తున్నాడు చూపి కాదు. స్టోరీలో నీకు ఎక్కడ పేషెన్స్ చూపించాలి, ఎక్కడ వద్దు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుంది. అదే కదా, కథ పరంగా ఆలోచిస్తే ఈ కృష్ణవంశీ లాంటి సినిమాలు వస్తాయి, రామ్ గోపాల్ వర్మ, విశ్వనాథ్ గారు, లిస్ట్ గోస్ ఆన్. కానీ కథ పరంగా కాకుండా హీరో స్క్రీన్ టైం పరంగా, హీరో ఫ్యాన్ క్లబ్ పరంగా ఈ చెదారం వైపు ఆలోచిస్తే ఇట్లా తయారవుతాయి. హీరో లేడా తీసిపడే సీన్, 7th అసిస్టెంట్ డైరెక్టర్ తీయమను ఆ సీన్లన్నీ. హీరో ఉన్న సీన్లకి నేను వస్తా, అవి మాత్రం స్లో మోషన్ లో తీద్దాం.
అదొక జబ్బు, అదే ఇంకోటి అది. యా. కానీ ద అమౌంట్ ఆఫ్ టైమ్స్ మురారి వాజ్ వెట్ ఇన్ దిస్ మూవీ పాపం అనిపించింది. ఎప్పుడు పడితే ఒక ట్యాంక్ లో పడేసిండ్రు, అక్కడ ఎందుకు దుంకుతాడో నాకు అర్థం కాలే, ఆ ట్యాంక్ లోకి దుంకుతాడు. ఇంకా మన దీంట్లో అదే ఆ ఫైట్ సీన్ లా అందులో లేక్ లోకి వెళ్తాడు, లాస్ట్ లో కూడా తడుపుతాడు పొనుగా అంతా. అరే అమ్మ డ్రైగా ఉందాం మనం గుడికి వెళ్దాం అంటే అక్కడ కూడా తడుపుతారు, ఏదో ఇది అభిషేకం సో వెట్ a lot of times. Yeah, that was strange. కానీ the amount of times Vasu was wet was not enough. It's never enough. It's never enough. Why is there no raining scene? Damn it. ఊరల్లో వాడకపోతే సిటీలో పడుతుందా వర్షం? అదే కమాన్, ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యాను? వెరీ అనాయింగ్. కానీ ఆ సీన్ ఉంది కదా, బురదలో చేయబెట్టి ఇట్లా చేసి హాస్టల్లో వచ్చి ఇట్ ఈస్ సో నైస్. ఎట్లయితే పూస్తుందో వీడి మీద, ద టెక్స్చర్ ఆఫ్ దట్ బురద ఇస్ సో ప్యూర్ అండ్ ద కలర్ ప్యూర్. ఇట్ వాస్ మీ అండ్ ద కలర్. ఇవాళ రేపు ఆ క్వాలిటీ బురద తీసుకురాడు. ఇవాళ రేపు ఇండియన్స్ మీద ఏఐ సాఫ్ట్వేర్ లకి పైసలు పెట్టి మీమ్స్ తీస్తున్నారు ఇలాంటి బురద తీసుకురావడానికి, వేరే వేరే అర్థాలు పార్టీ మీమ్స్ చేస్తున్నారు. వీళ్ళు 2001 లో దే డిడ్ ఇట్ లైవ్. దే డిడ్ ఇట్ లైవ్. దే బాట్ సమ్ బురద. ఏఐ అవసరం లేదు. బురద కూడా బురదలా లేదు, అది లిటరల్ గా అది లూజ్ మోషన్ లాగా ఉంది. దాని చిన్నపిల్లలు. ఎగ్జాక్ట్ చిన్నపిల్లలు వస్తుంది అట్లా. అది తీసుకొచ్చి ఇట్స్ ఎ యూనిక్ బ్రౌన్ అంటారు నేనైతే. ఇట్స్ వెరీ యూనిక్ బ్రౌన్. అండ్ బ్రౌన్ ని తెలుగులో ఏమంటారు చెప్పండి, మాకు రాసి చెప్పండి. అవును కదా, వాట్ ఇస్ బ్రౌన్? మన దగ్గర లేదా కలర్. ఇసుక రంగు అంటారా, మట్టి రంగు అంటారా? పెట్టు నేను కూడా అంటా దొడ్డి రంగు అది అట్లా కాదు. బ్రౌన్ అనే వర్డ్ కి ఒక వర్డ్ ఉందా మన దగ్గర? ఆకుపచ్చ అంటాం మనం, పసుపు రంగు అంటాం. ఇవి దిస్ ఇస్ ద మ్యాథ్ కదా. అది కూడా అంతే కదా, ఆకు అంటున్నారు, పసుపు అంటున్నారు. మరి ఇక్కడ ఇసుక మట్టి అనడానికి ఏముంది? బురద అనొచ్చు. ఇప్పుడు బురద పచ్చ. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్ఫర్మ్. బురద అంటారా ఇంకేదైనా అంటారా? అది నేను కన్ఫర్మ్ చేద్దాం. మాకు రాసి చెప్పండి మాకు. యా అండ్ నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఫోకస్. బట్ ఇది ఆ పాయింట్ ఏంటంటే పైసలు కట్టి మీమ్లు చేస్తున్నారు ఇందులో, అది కూడా అవసరం లేకుండా. ఈ సీన్ దయచేసి ఏ తెల్లోళ్ళకి చూపించకండి. మురారిలో ఈ సీన్ కట్ చేసి చూపించండి కావాలి, ఎందుకంటే ఇది చూసిండ్రా వాళ్ళు. దట్స్ ఇట్. స్టార్ట్ మీమ్స్, రెడీమేడ్ మీమ్ అది. నాకేందంటే వాడి మెడ మీద ఎట్లయితే పూస్తుందో ఎగ్జాక్ట్ షర్ట్ మీద, మెడ మీద. నా క్వశ్చన్ ఏంది సార్, ఫస్ట్ టైం ఇట్లా చేతి పైన రాసుకుంటది M అని, అది ఒకటి. మళ్ళీ అందులో మళ్ళీ తర్వాత మళ్ళీ లేదు ఇంకా మళ్ళీ బురద రాసుకుంటుందా అంతే, వాట్ ఎవర్ నాదేంటంటే ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఆమె దూరంకి వెళ్ళి చూస్తుంది మురారిని, అరే వీడు వచ్చిండు వావ్ అనుకుంటూ లేస్తారే. అండ్ హీఈస్ ఆల్సో ఏబుల్ టు సీ ఇది బురదలో ఉన్నది, ఇప్పుడు వచ్చిందంటే ఇది ఎమోషన్లో దీని కంట్రోల్ ఉండదు నాకు తెలుసు, ఇది నన్ను ఇప్పుడు పట్టుకుంటుంది అది అని. ఇఫ్ ఐ వాజ్ మురారి ఫస్ట్ థింగ్ నేను షర్ట్ తీసేస్తుండే. ఎగ్జాక్ట్లీ. I would remove the shirt and like, come on, pui. Pui నాకు గట్టిగా pui. ఒళ్ళంతా pui అంటుండే. అదేనా చేయాలి. లేకపోతే ఇంకో విధంగా ఆలోచిస్తే ఆ సీన్ లో వాట్ ఇస్ వసు? వసు ఇస్ డ్రై. హే నీ చేతికి బురద ఉంది అంటే ఒక బకెట్ మొత్తం put it whole. అంతే. Do the full job అంట. Exactly. I don't like half jobs. 2-3 బకెట్లు ఖాళీ చేసి ఇప్పుడు చెప్పు. నువ్వు ఇంత ప్రొఫెషనలిజం ఉండే. Some more. అండ్ టిపికలీ వసు ఇస్ వసు కాబట్టి నువ్వు ఏ వెదర్ లో, ఏ క్లైమేట్ లో, పగల పూటనా రాత్రి పూటనా నువ్వు నీళ్లు పోసినావంటే షీ విల్ స్టార్ట్, షీ విల్ షైన్, షీ విల్ స్టీమ్ అండ్ స్టీమ్. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఇంత అమేజింగ్ పాయింట్ చెప్పిన తర్వాత మనం ఐ డోంట్ థింక్ వేరే పాయింట్స్ దీన్ని మల్లిగ్నే చేయొద్దు. అసలు నీకు ఇంకేమైనా ఉన్నాయా పెండింగ్ పాయింట్స్? ఆఫ్ కోర్స్ ఉన్నాయి. ఇంత మాట్లాడి ఓకే, నీ పెండింగ్ పాయింట్స్ చెప్పు. నెగిటివ్ ఆ పాజిటివ్ ఆ? లైక్ మనకి ఎందుకు అవన్నీ ఒకటేంటంటే నిన్నగాక మొన్న మనకి యుద్ధం జరిగింది కాబట్టి మిలిటరీలో సిగ్ ఇంట్ అంటారు, సిగ్నల్స్ ఇంటెలిజెన్స్. TFI లో ఈ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ అనే కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. ఒక్క ఉత్తరం పైన దట్ ఈస్ సిగ్నల్ ఇంటెలిజెన్స్. ఇంటి బయట ఒక 0 బల్బు, ఎర్ర బల్బు ఉన్నది, సిగ్నల్ ఇంటెలిజెన్స్. స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది. బల్బ్ వెలిగిందంటే టక్ జగదీష్ ఊరుకుంటూ వస్తాడు విత్ ద వెహికల్ ఇన్ ద హాల్. ఎగ్జాక్ట్లీ.
ఇమాజిన్ చేయి, లైట్ వెలిగించినప్పుడల్లా గొడవ పట్టుకోవాలి, లోపలికి వస్తాడు బండి వేసుకొని. బట్ అది సిగ్నల్ ఇంటెలిజెన్స్. అవును, ఇందులో ఒక అఖండ జ్యోతి ఉన్నది గుడిలో. అది ఎప్పుడైనా ఇట్లా భగ్గమని బుఫ్ అని అనుకో, అప్పుడు అది కూడా సిగ్నల్ ఇంటెలిజెన్స్. ఇన్ఫాక్ట్ కాల్ ద బామ్మ. ఇన్ఫాక్ట్ నాకు అర్థం కాలే ఈ పూజారి గారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ సినిమాలో. ఎప్పుడైతే ఆ జ్వాల ఎప్పుడైతే ఇట్లా భగ్గుమంటదో ఇమ్మీడియట్ గా లేదా ఫోన్ ఎత్తి వీళ్ళ ఇంటికి ఫోన్ చేసి బామ్మకి చెప్పాలి, లేదా 2001 కాబట్టి పని పాట లేకుండా పిల్లలు ఉరుకుతుంటారు ఇటు అటు, పిల్లల్ని పట్టుకొని అరే ఉరికి చెప్పు అక్కడ బామ్మకి ఇక్కడ భగ్గుమనేది మంట, మురారికి ఏదో అయి ఉంటది చూసుకోపో. ఈ కమ్యూనికేషన్ లేదు. దట్ వాస్ డిసప్పాయింటింగ్. దట్ వాస్ హార్ట్ బ్రేకింగ్ అంటే. యా, బట్ నీకు అదే కాదు, ఏనుగు వాస్ డూయింగ్ నథింగ్. వాట్ ఈస్ ద ఏనుగు డూయింగ్? ఏనుగు అర్థమవుతుండే సిగ్నల్స్ యాక్చువల్ గా. ఏనుగు వదిలేనా చైన్ పెట్టి అట్టేసిండ్రు. నేను లాస్ట్ టైం కూడా 19వ సంవత్సరంలో అప్పుడు కూడా ఆపనికి వెళ్ళిన చైన్తో కట్టేసిండ్రు. ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. నన్ను వాడుకోండి, ఇట్స్ క్రైయింగ్. కానీ వీడు వాడలేవాడు. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ కి సమాధానం లేదు ఈ సినిమాలో. ఏంటిది? ఏనుగు వీళ్ళ చుట్టాల ఇంటికి వెళ్తుంది. మురారి ఎప్పుడైతే మిస్సింగ్ ఉంటాడు, ఫెర్రీ ఎక్కకుండా వెళ్ళింది. ఏనుగుకి ఫెర్రీ అవసరం లేదు. దే ఆర్ గుడ్ స్విమ్మర్స్. ఎలా? దే ఆర్ గుడ్ స్విమ్మర్స్. నా ఇది ఏంటంటే నీళ్ళలో అది వాసన ఎట్లా పట్టింది? వెన్ డిడ్ ఇట్ గో బిఫోర్ టు ద రిలేటివ్స్ హౌస్? దానికి రూట్ తెలవడానికి. రైట్. ఇది బసవ కాదు. ఏనుగులు దే ఆర్ గుడ్ స్నిఫర్స్. ఏది ఇంత ముక్కు ఉంటుంది వాళ్ళకి. అవునే, కానీ నువ్వు ఒడ్డు టు ఒడ్డు స్నిఫ్ చేస్తావు. మురారి కంపు కొడతాడు, ఆడదా కంపు కొట్టాడు అంటే ఆ బురద మైట్ బి ద ట్రీ. ఆఫ్ కోర్స్, వసు పూసిన బురద. దేర్ వాజ్ సింబాలిజం ఇన్ దట్. ఏనుగు ఈ వాసన పట్టుకొని రావాలి అని. కానీ ఏనుగు సిగ్నల్స్ పట్టుకుంది. ఇట్లా మంట బగ్గనగానే కొబ్బరికాయ పడుతుంది, వీటి మీద కొబ్బరికాయ పడుతుంది అని చెప్పి ఏనుగు అర్థమైపోయింది. ఇట్లా విసిలేదు డొనాల్డ్ ట్రంప్ లాగా జస్ట్ ద నిక్ ఆఫ్ మూమెంట్ ఇట్లా తిరిగి అనమాట. అది దట్స్ ఇట్. అంటే చాలా ఉన్నది, చాలా ఉన్నాయి. చెప్తుకెళ్తే మనం వి విల్ రీచ్ వైడ్. నిజంగా ఇందులో జాయింట్ ఫ్యామిలీ డైనామిక్ చూసి కూడా నాకు ఒకలాంటి ట్రామా ఎట్లా పుట్టుకొచ్చిందంటే, సూరజ్ బర్జాత్య టిపికల్ ట్రోప్ సీన్ ఏంటంటే ఒక్క ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది హాల్లో ఒక్కటే. అది గాని పొరపాటున మోగిందా ఇక అసలు వరద బాధితులకు పోయి పులిహోర వంచినప్పుడు ఎట్లయితే మీద పడతారో అట్లా పడతారు జాయింట్ ఫ్యామిలీలో. ఏ జాయింట్ ఫ్యామిలీలో అంతే. ఇదే ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళకి ఫోన్ కాకపోయినా కూడా ఎవడో పేపర్ వాడు ఫోన్ చేసినా కూడా ఏమంటున్నాడు పేపర్ వాడు ఏమంటున్నాడు ఇట్లా వెనక నుంచి మీద పడి అడుగుతారు. లిటరలీ ఎవరు ఫోన్ చేసినా ఇఫ్ నువ్వు కనుక ఫోన్ ఎత్తినావు అంటే ఇట్స్ రియల్ టైమ్ జాయింట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఇది. నువ్వు పొరపాటున ఫోన్ ఎత్తినావు, ఓకే, అండ్ ఇట్ వాజ్ రాంగ్ నంబర్ అనుకో, సేఫ్ సైడ్ యు ఆర్ ఆన్సరబుల్ టు 23 people ఇన్ ద హౌస్. అందరు అడుగుతారు ఎవరు ఫోన్ అరే ఫోన్ ఎవరు చేసిండు రాంగ్ నంబర్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అంట ఫోన్. పెద్ద ప్రాబ్లం. దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది, కానీ ఇది మనం 2025లో చెప్తున్నాము. బట్ ఇది 2001 కి గుణపాఠం. మేబీ టైమ్ ట్రావెలర్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి మేబీ హెల్ప్ఫుల్. ఎవరైతే జాయింట్ ఫ్యామిలీ మిస్ అవుతారో వాళ్ళు ఆ ల్యాండ్ లైన్ మనకి ఫేక్ కాల్స్ వద్దు వాళ్ళు. ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ ఏం చేయాలంటే ఇంట్లో ప్రతి ఒక్క మూలలో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టండి. ఫోన్ మోగిందా, ఎవరికి అవసరం ఉంటే ఎవరికి ఆశ ఉంటే వాడు ఫోన్ ఎత్తి ప్యాసివ్ గా వినొచ్చు. ఇట్లా గుంపుగా ఒకరి మీద ఒకరు పడకుండా పిసుక్కోకుండా ఇలా ప్రతి ఒక్క మూలలో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ పెడితే అందరు వింటారు. లేదా స్పీకర్ లో పెట్టండి. ల్యాండ్ లైన్ ఫోన్స్ కి స్పీకర్ మోడ్ ఎందుకుంటాయి? లేదు, ఉంటాయి రిసీవర్స్ కి ఉంటాయి స్పీకర్. ఇది తిప్పే ఫోన్. నాకు గుర్తుండే అయితే 2001 అంటే ఓకే 2001 బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. కాకపోతే ఇంకో సొల్యూషన్. కానీ నువ్వు చెప్పిన సొల్యూషన్ కి నాదో రీబటల్ ఉంది. దట్ ఈస్ ద ఓల్డ్ వే ఆఫ్ టేకింగ్ అవే యువర్ ప్రైవసీ. దేర్ ఈస్ నో ప్రైవసీ అప్పుడు. అంతే. రూమ్ కి ఫోన్ అందరు వింటారు. ఇట్లా అరే డార్లింగ్ ఎట్లున్నావు ఇవాళ రాత్రి కలుద్దామా అంటే నేను కూడా వస్తాను. ఇంకో సొల్యూషన్ ఏంటంటే గుడ్లలో ఎయిర్పోర్ట్లలో ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ బేసిక్ ఏం చేస్తారు, క్యూ కట్టనీకి ఇలా ఒక సురంగంలా చేస్తారు కదా, మొత్తం వెళ్తుంటది స్నేక్ లాగా. అట్లానే ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ లో కూడా
స్నేక్ పెట్టాలి, ఇల్లంతా ఇట్లానే ఉండాలి, తాళ్లు కట్టేసి ఉండాలి, అందరూ లైన్ లో ఇట్లా పాములాగా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఆఫ్ కోర్స్ పాములు కూడా ఉన్నాయి సినిమాలో. సో అలా ఉంటే హాల్ నుంచి కిచెన్ కి వెళ్ళడానికి కూడా అలా క్యూ కట్టుకొని వెళ్తే ఇన్ఫాక్ట్ ఒక టోకెన్ సిస్టమ్ స్టార్ట్. ఎగ్జాక్ట్లీ టోకెన్ సిస్టమ్. నాకు అర్థం కానిది ఏంటంటే ఎలాగైతే ఈ జాయింట్ ఫ్యామిలీస్ లో ఒక్క పని అందరూ ఒకటే టైం చేస్తారు చూడు, తినడం పండడం ఫోన్ దగ్గర రావడము, మొహం కడుకున్నప్పుడు బాత్రూమ్ వెళ్ళేటప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఆ బురద ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుకుంటున్నావు? 60 మంది ఉంటే ఒక ఇంట్లో కనీసం 60 బాత్రూమ్ ఉండాలి, లేకపోతే చాలా కష్టమైపోతాయి. లేకపోతే అన్ని పనులు ఒకటేసారి చేస్తారు. అందుకనే నువ్వు ఆలోచిస్తే బోగస్, మన పూర్వీకులు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉండే. అప్పట్లో బాత్రూమ్ లో కట్టేటోళ్ళు కాదు. 60 మంది ఉన్నారు కదా, పోన్ పొలానికి, అది go to the పొలం, get bitten by a snake, Kartikeya 2 will save you. That's it. That was a simple logic. వాళ్ళు చాలా సింప్లిఫైడ్ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ ఇదంతా. ఇది ఎక్స్పర్ట్ వల్ల చేత కాదు ఇది. నేను ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పిన, తెలివైన వాడిని కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉందంటే 60 బాత్రూమ్లు ఉన్నాయా కాదు, నువ్వు నీ దగ్గర ఒక ఎకరం 2 ఎకరాల ల్యాండ్ ఉందా లేదా ఇంటి వెనకాల. ఎందుకంటే 60 మంది డైలీ దే ఆర్ గోయింగ్, ఎరువు వస్తుంది, ఇట్ ఈస్ రీసైక్లింగ్, అండ్ అట్ ద సేమ్ టైం నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సింపుల్. జాయింట్ ఫ్యామిలీ అంటే బేసిక్ గా 24/7 క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఏదైనా జరిగినా కూడా రియాక్షన్ షాట్ కూడా అందరూ ఒకటేసారి లైన్ లో వస్తారు. ఈ జంట వచ్చి రియాక్షన్ ఇస్తుంది, తర్వాత పక్క జంట వచ్చి అదే రియాక్షన్ ఇస్తుంది, తర్వాత ఇంకో జంట వచ్చి మళ్ళీ అదే రియాక్షన్ ఇస్తుంది. గ్రేట్. అంటే జాయింట్ ఫ్యామిలీలో పనోళ్ళు ఉన్నప్పుడు పనోళ్ళ పని ఏంటంటే ఎవడు ఏం పని చేస్తున్నాడు అని చెప్పడం అంతే. దే షుడ్ గైడ్ దెమ్. ఇట్లా మన ఏమంటారు గుడోళ్ళకి ఇట్లా హెల్పర్లు ఉంటారు చూడు, హెల్పింగ్ డాగ్స్ లేకపోతే ఇట్లా హెల్పర్లు ఉంటారు కదా, అది దట్ ఈస్ దేర్ రోల్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ. పనోళ్ళు పని చేయరు, ఎవరేం పని చేస్తున్నారో లాగ్ చేసుకుంటూ ఉంటారు అంతే. సో ఎవరైనా ఇప్పుడు ముగ్గేసిన ఒకళ్ళు వచ్చి ఇంకోళ్ళు కూడా వచ్చి ముగ్గేదా, మేడం ఇవాళ యాజ్ పర్ ద రిపోర్ట్ ఆల్రెడీ ముగ్గు ఇస్ డన్ బై సో అండ్ సో, మీరు రేపు రండి, ఇట్స్ యువర్ టర్న్ టుమారో. అట్లా కార్పొరేట్ ఆఫీసెస్ లో బాత్రూమ్ తలుపు వెనకాల ఒక లిస్ట్ ఉంటుంది చూడు, పేపర్ సైన్ పెడతా ఎప్పుడు క్లీన్ అయింది, ఏ టైం క్లీన్ అయింది, ఎవరు క్లీన్ చేశాడు అని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇవి జాయింట్ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉన్నాయి. మరి కార్పొరేట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తిననుకున్నావు, 6 సిగ్మా వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ స్టడీ చేసి అన్ని ప్రాసెస్లు తయారు చేసిన బోగస్ అంతే. ఇది ఏదో 6 సిగ్మా తెలివి కాదు, ఆల్రెడీ ఉన్నది. దే డిడ్ంట్ ఇన్వెంట్ ద వీల్, దే రీఇన్వెంటెడ్, రీపర్పస్డ్ జాయింట్ ఫ్యామిలీ ఫంక్షనింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి కూడా ఏం చూపించారంటే రియలిస్టిక్లీ జాయింట్ ఫ్యామిలీలో చుట్టాలలో ఒక్కరు సడన్ గా వచ్చారు అంటే వాళ్ళే రారు, ఇంకెవరినో పట్టుకొస్తారు వాళ్ళతో పాటు. ఇప్పుడు ఇద్దరిని మేపాలి, వీళ్ళని మేపడమే కష్టం అవుతుందా అంటే వాళ్ళ ఏనుగు కూడా వస్తుంది. ఇప్పుడు ఆ ఏనుగు మేపాలి. వాట్ హ్యాపెన్స్. అందుకనే పొలం, మళ్ళీ గ్రాసరీ రిక్వైర్మెంట్స్ కూడా హెవీ ఉంటాయి కదా, అందుకనే పొలం. ఒకటి నాకేం అర్థం కాలేదంటే ఈ సినిమాలో డబుల్ షాట్లు ఎందుకుండే. హీరో ఒకవేళ ఎగిరినా, ఒకవేళ ఎక్కడైనా ఇట్లా ట్రిప్ అయిపోయి అలా దొర్లినా, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ పోయినా, మెట్ల మీద నుంచి దిగుతున్నా, ఒకటే షాట్ ని ఎందుకు 2 సార్లు చూపించారు ఈ సినిమాలో? అది ఫిలిం ప్రాబ్లం. ఆ గణిత శాస్త్రం ఏంటో ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. అది ఇది ఇంకా స్టడీ చేయాలి. అంటే వాడి మీద ఉన్న శాపంలో ఇది కూడా ఒక భాగమా అంటే? అదే కదా, చేసిన 2 సార్లు చూపించారు. అటకాయించి వెళ్తావు నువ్వు అది అని. ఇట్స్ వెరీ సింబాలిక్. చాలా సింబాలిజం ఉండే ఇందా. అరే నార్మల్ అసలు సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ ఆ పూజారి భయపడేట మంట రావడమే ఒక సింబాలిజం అసలు. అసలు ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే చేయండి థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచండి, లేకపోతే శాపం వస్తుంది, మంట వస్తుంది కంపల్సరీ. స్టీమ్ కూడా ఉంటుంది, బురద పోస్తుంది పిలిచి. మరి బోగస్ ఇంత పెద్ద డిస్కషన్ అవుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలుసు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నీకు తెలుసు. కానీ స్పెషల్ గెస్ట్ గారు స్టార్టింగ్లో చెప్తుండే, ఇట్లా చూపిస్తుండే మనకు వాచ్ అంటే మేము టైం ఫాలో అయ్యేటోళ్ళం అయితే ప్రొఫెషనల్స్ అవ్వకపోతుండరా అడిగి చెప్పినాం. వాడు రియాక్షన్ షాట్ ఇస్తున్నాడు, వాడు రియాక్షన్ 4 times ఇచ్చిండు అదే రియాక్షన్. వాడి దగ్గర ఇంకో రియాక్షన్ లేని కూడా లేదు. సో ఇది
క్లుప్తమైన డిస్కషన్. వాడు చెప్పాలి నువ్వు రాజమౌళి సినిమా కాదు ఇది, అంత రియాక్షన్ ఇవ్వకు, కృష్ణవంశీ సినిమా కొంచెం తగ్గించు. ఇంకా ఎక్కువ చేస్తారు రామ్ గోపాల్ వర్మ సినిమా చేస్తాం అది. ఎన్ఎం వర్డ్, ఐ హోప్ యూఆర్ హ్యాపీ. మంచి డిస్కషన్ అయింది, ఇది చాలా డిస్కషన్ అని మేము అనుకుంటున్నాం. అది అంటే మనం అనుకుంటే అయిపోయింది డిస్కషన్. సో బోగస్ ఇప్పుడు ఎట్లాగో మన చర్చన అయిపోయింది కాబట్టి నీ గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కటి ఉంది బ్రో, నాది కూడా ఒక్కటే ఉన్నది. చెప్పు 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 చెప్పు. మీ ఇంట్లో మీ కుటుంబంలో పెద్దవాళ్ళు బుజుర్గ్ లోగ్ ఎవరైనా ఉంటే ఎలాగో వాళ్ళకి చాలా ఫ్రీ టైం ఉంటుంది బికాస్ దే రిటైర్డ్. సో కాలక్షేపం కోసమైనా వాళ్ళని మీరు పనిలో పెట్టాలి. 24/7 నాన్ స్టాప్ ఉన్న గుళ్ళన్నిటికీ వెళ్ళి మీ పేరు మీద ఆచారాలు దానాలు ఇట్లా చేసుకుంటూ పోతే ఎవడికి ఏ గండం ఉన్నది, ఏ శాపం ఉన్నది, ఏ దోషం ఉన్నది అని తెలియదు. ఒక పూజారి దగ్గరికి వెళ్తే ఏదో దోషం ఉంది అంటాడు, ఇంకో పూజారి దగ్గరికి వెళ్తే సర్పదోషం ఉంది అంటారు, ఇంకో దగ్గర వెళ్తే సర్పదోషం అదేంటి అంటాడు, యూ డోంట్ హ్యావ్ ఇట్ అంటాడు. అప్డేటెడ్ ఉండరు, అసలు అప్డేట్ ఉండదు. సో ఇది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ పని. యా, చాలా రీసెర్చ్ అవసరము. అండ్ సేఫ్టీ కోసం ఎలాగో మన పెద్దవాళ్ళకి పెద్ద మనుషులకి పనులేదు చేయనికి, అండ్ ఎలాగో మనకి షార్ట్ చెప్పలేం దోషం ఉన్నదా లేదా. సో ఎన్నెన్ని దోషాలు ఉండవచ్చు, పాసిబిలిటీస్ మన ట్రాక్ రికార్డ్ లో మన కల్చర్ లో ఎన్నెన్ని డాక్యుమెంటెడ్ దోషాలు ఉన్నాయి. సర్ప దోషాలు, ఏనుగు దోషాలు, గాడిద దోషాలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బురద దోషాలు. 1 by 1 మీ బామ్మల్ని, మీ తాతల్ని, మీ అమ్మమ్మల్ని, నానమ్మల్ని 1 by 1 కవర్ చేసుకుంటూ పోమనాలి అంతే. అండ్ ఒకవేళ అదంతా జరిగినా కూడా ఏదైనా రిస్క్ ఉంది అంటే వాళ్ళని రెడీ అవ్వమని చెప్పాలి. సింపుల్. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నువ్వే బామ్మ అంతే. యూ హ్యావ్ టు గో ఇన్ టు ద వాటర్. చాలా క్లోజ్ గా ఉన్నాయి మన గుణపాఠాలు. అవునా? చాలా క్లోజ్. ఇట్స్ అంటే ఎట్లా క్లోజ్ అంటున్నా అంటే ఇట్స్ రిలేటెడ్ విత్ బామాస్. ఓకే. నువ్వు ఎట్లయితే రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్నావో నేను యాక్షన్ ఓరియంటెడ్ ఉంది నా గుణపాఠం. ఇప్పుడు మొరారిని మళ్ళీ ఒకసారి హైండ్ సైట్ లో ఇవాల్యుయేట్ చేస్తే మ్యాటర్ ఏంటంటే పెళ్లి చేసుకోవాలి, అందుకనే ఆన్ పేరు పెట్టిండు. అవునా? ఇప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం అని ఒక ఫ్రేజ్ ఉన్నది ఆంగ్లంలో, అది ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు వాడుతుండు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం అని. ఈ చిత్రాన్ని కూడా నేను ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం అని ఆలోచిస్తే వాట్ వీ కుడ్ హావ్ డన్ బెటర్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మురారి పెళ్లి చేసుకోవాలి, అది మ్యాటర్. వసు వచ్చింది, మురారి అయింది, నేను కూడా చేసుకోవాలి దాన్ని చూస్తే. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం ఒకవేళ ద సేయింగ్ మన దగ్గర ఆచారం ఏమంటే 1000 అబద్ధాలు చెప్పినా కానీ ఒక పెళ్లి చేయమన్నారు. అవునా? నువ్వు 1000 అబద్ధాలు చెప్పడం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైంతో ఎలా అయినా అవుతుందా? 1000 అబద్ధాలు నువ్వు క్రియేట్ చేసి చెప్పి వినేటోడిని వెతికి వాడిని వాడుకో ఇవి అంతా మళ్ళీ రిపీట్ చేయదు, డూప్లికేషన్ ఉండదు, ఇవంతా ఉంటుంది చట్టంగం. సో ఆ 1000 అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టం. ఇన్స్టెడ్ 1 సాక్రిఫైస్, జస్ట్ అండ్ నో గో బ్లడ్ అండ్ గోర్ పెద్ద హంగం అవుద్దు. సింప్లీ వాక్ ఇన్ టు ద వాటర్ అంతే అంతే, పెళ్ళి అయిపోతుంది. దీనికి మీ ఏవో పెద్ద డిస్కషన్ ఎందుకు? బామ్మ ఏంది అసలు ఈ మురారి గాడు తడవడం ఏంది, ఆ వసు తడవడం ఏంది, నువ్వు తడవలేవా అంటే నువ్వు ముసల్దాన్వా, నువ్వు వాటర్ లోకి అంటే సి లెట్స్ గెట్ వెట్ బామ్మ. 1000 ways to the top of the pyramid. పాయింట్ ఏంటంటే బామ్మ నీళ్ళకి వెళ్ళాలి యాక్చువల్ గా, పెళ్ళి అవుతుంది. మూడో గుణపాఠం ఏంటంటే బ్రూట్, బామ్మ నిర్లక్ష్యం చేసింది చాలా. బామ్మ నిర్లక్ష్యం ప్రోక్రాస్టినేట్ చాలా. మనం వెళ్తాం అనుకుంటాం నరకానికి. బాబు ఎంత ప్రోక్రాస్టినేట్ చేసిందంటే ఇద్దరు వచ్చారు అనవసరంగా, నో రీజన్ అట్ ఆల్. ఆ ఏనుగు కట్టేసిండు పాపం, బురదలో ఆడుకోవాల్సి వచ్చింది. ఎన్నైనా బాబా ప్రోక్రాస్టినేషన్ వల్ల. బాబా షుడ్ హావ్, ఐ మీన్ ఐ బ్లేమ్ బాబా. ఐ యామ్ బీబీ, బ్లేమ్ బాబా. అదే ఎప్పుడు దొరకదు అసలు. ఎంత బురదలకు పోయినా ఇది ఈ బురద అయితే దొరక, ఈ క్వాలిటీ బురద నెవర్. ఎందుకంటే ఈ లాజిక్ ని ఎవరు ఆర్గ్యూ చేయలేరు. వీళ్ళ వంశంలో అంటే 2 మగవాళ్ళు చనిపోయారు ఎవరి వల్ల అంటే Bama was chilling. Bama was chilling with the pujari. Mantar art. Abhishekal చేసుకోవాలి. Let us throw some money. No. Stop procrastinating. Please. For heaven's sake. Do your job. You had one job, Bama. You had one job.
డూ యూ నో వై యు ఆర్ బోర్న్ టు డై? అంతే. వాక్ ఇన్ టు ద వాటర్. పుట్టిన వాళ్ళకి మరణం తప్పదు అసలు తప్పదు. ఓకే బోగస్. దీంతో మన గుణపాఠాలు కూడా సమాప్తమైనవి. చాలా ముఖ్యమైనవి నేర్చుకున్నాం. చాలా నేర్చుకున్నాం. ఇఫ్ యూఆర్ ఓల్డ్ బామాస్, మీ బామాలు వినిపించండి తప్పకుండా. అప్పుడు కానీ మాకు ఉండదు పెళ్ళి. బోగస్. ఇప్పుడు మురారి చిత్రాన్ని మనం రేటింగ్కి వెళ్ళిపోదాం. yes of course. ఓకే, ఫాస్ట్ గా, ఎందుకంటే ఇట్స్ హీరో టైం. హీరో ఉన్నాడు కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఈ చిత్రానికి మనం రేటింగ్ దేంట్లో ఇద్దామంటావు? బురదలో ఇద్దామా? ఎట్టిస్తాం? బురదలో, మంటల్లో ఇద్దామా, లేకపోతే కాఫీలలో ఇద్దామా, కొబ్బరి బొండాలు ఇద్దామా? ఆల్మోస్ట్ నెత్తి పగులుతూనే ఉంది కొబ్బరికాయలు. ఫీల్ రావట్లేదు, వైబ్ సింక్ అవ్వాలి. గుణపంలు ఇద్దామా? అందరు గుణపాలతో లేపుతుండు. ప్రకాష్ రాజ్ గుణపం లేపిండు, గడ్డపార. బేసికలీ శాపాలు ఇద్దాం. అది that is the one. That's the thing. భూయాకా షా. బోగస్. మురారి అనే చిత్రానికి 10 శాపాల్లో 10 శాపాల్లో ఎన్ని శాపాలు ఇస్తారు బ్రూట్? ఈ సినిమాని నేను కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యాంటసీ కూడా ఇది. ఫ్యాంటసీ జానర్. I dare Amazon to write the genres of this. అది వాళ్ళు సస్పెన్స్ అని రాస్తారు అంతే. సైఫై అని రాస్తారు. ఈ జానర్ కి సంబంధించి నా రేటింగ్ మురారి సినిమాకి 10 శాపాలలో 8.5. 5, 6, 7. ఓ మై గాడ్, చాలా కుకింగ్ దీంట్లో, చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయి. కానీ నేను నీ దగ్గరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చాలా క్రిటికల్ ఉంటావు జనరల్లీ. నేను జర దిల్దార్ ఉంటా. ఎందుకంటే నా రేటింగ్ వచ్చేసి బోగస్ మురారి చిత్రానికి, ఫర్ ఆల్ ద అఫోర్ మెన్షన్డ్ రీజన్స్, 10 శాపాల్లో నేను 8 శాపాలు ఇస్తున్నా. ఓకే, ఎందుకంటే వెరీ నీట్ మూవీ, అన్ని పాజిటివ్ చెప్పుకున్నాం. ఇట్లో చాలా తక్కువ టు పిక్ ఆన్. ఇట్ వాస్ నాట్ మచ్ టు పిక్ ఆన్. ఇది తప్పులు, ఇది బాగా సెట్ కాలే, అబ్బా ఇది చూడాలా ఇప్పుడు నేను, అట్లా లేకుండే. అండ్ ఆబ్వియస్లీ వెరీ ఎంగేజ్మెంట్ కోషెంట్ చాలా హై ఉండే. దో ఇట్ ఈస్ అ ఫ్యామిలీ డ్రామా విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ అంట నేను, నా ప్రకారం. నాకు ఎస్పెషల్లీ స్పెషల్ టచ్ ఏం పోతుంది అంటే, ఇంకా ఉన్నాయా స్పెషల్ టచ్? స్టాండర్డ్ స్టీమ్ డెఫినెట్లీ స్టాండర్డ్ సినిమానే కాకుండా కొంచెం ఎలివేట్ చేశారనుకో, అది ఒకలాంటి ట్రాన్స్ఫార్మేటివ్, ఒకలాంటి మ్యాజికల్ టైప్ ఆఫ్ వైబ్ వస్తే అది డెఫినెట్ గా ఒక స్పెషల్ టచ్ అది. అండ్ ఇది నేను సాధారణంగా చూసే సినిమా కాదు, ఎందుకంటే నాకు జాయింట్ ఫ్యామిలీలు, ఫ్యామిలీ డ్రామాలు అంటే నాకు అంతగా. నీకు 2 చెట్ల మధ్యలో పెట్టేస్తే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. బట్ వసూన్ పెట్టారు. వసూన్ ఆ చెట్టు పైన ఉంది. దే గాట్ మీ విత్ వసు. సో అందుకనే నేను ఎంతైతే పాజిటివ్స్, ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఏదైతే ట్రోప్స్ ఉంటాయో, ఆ ట్రోప్స్ కి వ్యతిరేకంగా సినిమాకి పనికొచ్చేటట్టు ఎలా అయితే చేంజెస్ చేశాడో డైరెక్టర్, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ డైరెక్షన్ ఎంత గ్రిప్ ఉండే అంటే డైరెక్షన్ ఈ సినిమా మీద, నాకు అది నచ్చింది. మస్తు ఆగినాం దీనికి. పేట్రాన్ రిక్వెస్ట్ చేసి ఇంత అవసరం లేకుండా మనకి. ఒకటే ఒక విన్నపం ఉంది బ్రో, ఎవరైనా తెలిస్తే రాసి చెప్పండి. కరెక్ట్ గా సినిమా సగం టైం, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ సగం టైం స్టాంప్ లో ఎప్పుడైతే మురారి ఇంటికి వచ్చేస్తాడో, ఇంటికి వచ్చి మిస్ చేస్తుంటాడు ఆ వసుని, అప్పుడు పైనుంచి షాట్ చూపిస్తారు. ఇట్లా బయట బ్యాక్ యార్డ్ లో మురారి ఆ కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంటాడు వసు గురించి. అప్పుడు ఈ పిల్లలు ఈ మూల ఓ దాని చుట్టూరా పరిగెడుతుంటారు ఆడుకుంటుంటూ. ఏం అరుస్తుంటారంటే, ఇంకెంత దూరం, చాలా చాలా దూరం, ఇంకెంత దూరం, చాలా చాలా దూరం. బేసిక్ గా ఈ పాయింట్ సరిగ్గా సినిమా మిడ్ పాయింట్ లో రావడం అనేది, అది ఈస్టర్ ఎగ్ గా ఈ సినిమా మీరు చూసింది ఆల్రెడీ, ఇంకా ఇంతే కాదు, ఇంకా సగం సినిమా ఇంకా ఉన్నది అని చెప్పి చెప్పడానికి. అది ఇంకో సింబాలిజమా కాదా? మాకు రాసి చెప్పండి. ఇంకెంత దూరం, చాలా చాలా దూరం. ఇట్లా నీకు తేలిగ్గా నవ్వుతున్నావు. లవ్ స్టోరీ లాంటి సినిమాలో ఇట్లా పిల్లల్ని తీసుకొచ్చి ఇంకెంత దూరం, చాలా చాలా దూరం అంటే నువ్వు కింద మీద పడి కొట్టుకునేవాడే. నువ్వు నా వల్ల కాదు. అది కూడా మూవీ ఎండింగ్ లో పెట్టుంటే జుట్టు పిక్కొని ఇట్లా తాండేలో పెట్టా. తాండేల్లో వాడు జైలు ఉన్నప్పుడు ఇంకెంత దూరం. ఓకే, సో అదండి మా రేటింగ్ మురారి చిత్రానికి. ఎన్ఎం వైడ్ వల్ల మీ అందరికి ఈ రివ్యూ వినే సౌభాగ్యం కలిగింది. సో ఎన్ఎం వైడ్, థ్యాంక్ యూ సో మచ్ ఇది పేట్రియాన్ లో రిక్వెస్ట్ చేసినందుకు.
మీకు కూడా మా రివ్యూ గురించి ఇంకా మురారి గురించి ఏమైనా వాక్యాలు ఉన్నాయా చెప్పడానికి అని ఇవన్నీ మాకు తెలపాలి. మీరు అరే వీళ్ళ టైగ్యాప్ వాళ్ళకి మా ఒపీనియన్స్ కూడా మేము చెప్పుకోవాలి, టైగ్యాప్తో మాట్లాడాలి అన్న ఉద్దేశం ఉంటే వచ్చేయండి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్కి. అవేంటంటే బోగస్ ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్ చాపం అవార్డ్స్. ఇదే కాకుండా మేము పేట్రియాన్ మరియు డిస్కార్డ్ లో కూడా ఉన్నాము. డిస్కార్డ్ వచ్చేసి మేము చాలా ఓపెన్ డిస్కషన్స్ చేస్తాం. అక్కడ మీ పాయింట్స్ మా పాయింట్స్ అంతా మిక్స్ మసాలా వేసి ఆడ పెద్ద గబ్బు చేద్దాం, మనం పిడకలేస్తాం, బురద చల్లుతాం, ఇంకా 2-3 బయటకు దంతాము. చాలా అవుతుంటాయి అక్కడ. సో మీరు కూడా మీ పాయింట్స్ ని మాతో డిస్కస్ చేయాలి, మీ ఫెల్లో ప్రొఫెషనల్ లిసనర్స్ డిస్కస్ చేయాలి అంటే ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో డిస్కార్డ్ లింక్ ని పెడతాము అండ్ ఆల్సో మా లింక్ ఇన్ బయోలో పెడతాము. సో అక్కడ వెళ్ళండి, డిస్కార్డ్ నొక్కండి, వచ్చేయండి, జాయిన్ అయిపోండి మా డిస్కార్డ్ కి. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. అదే సరిపోలేదు అంటే మేము పేట్రియాన్ లో కూడా తగలాడాము. వావ్. పేట్రియాన్ లో వచ్చేసి మా కాంటెంట్ మీకు నచ్చింది, మా డిస్కషన్స్ మీకు నచ్చింది, మేము మీకు నచ్చిన టాపిక్స్, మూవీస్, చిత్రాలని మేము రివ్యూ చేయలేదు, మేము మిస్ అవుతున్నాము అంటే మాకు తెలియజేయడానికి మీరు పేట్రియాన్కి వెళ్ళండి. అక్కడ మీరు యూ కెన్ రేజ్ ఎ రిక్వెస్ట్ ఫర్ థైగ్యాప్ టు రివ్యూ యువర్ చాయిస్. సో ఆ లింక్ ను కూడా మనం ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో పెడతాము, మరి లింక్ ఇన్ బయోలో పెడతాము. అండ్ ఓవరాల్ గా థైగ్యాప్ ని సపోర్ట్ చేయాలి అంటే మీకు వీలుంటే వచ్చేయండి పేట్రియాన్ కి. సపోర్ట్ చేయాలి అంటే కాదు, సపోర్ట్ చేయండి. సో అదండి మురారి చిత్రం చర్చన. ఇక మా సెలవు ఎప్పుడు చెప్పుకునేటట్టే థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి.